ఈ రోజు మీ మధ్య తీసుకురావాలనుకుంటున్నాను. మనందరికీ డౌట్లు వస్తాయి, డౌట్లు రావాలి. బైబిల్ గ్రంథం చదివితే డౌట్లు రావాలి. డౌట్లు వచ్చినప్పుడు దేవుడి దగ్గర అది డౌట్ రూపంలో దేవుడి దగ్గర క్వశ్చన్ తీసుకెళ్తే ఖచ్చితంగా దేవుడు ఆ డౌట్కి దేవుడు మనకు ఆన్సర్ ఇస్తాడు, జవాబు ఇస్తాడు. చూడండి, ఇక్కడ తుఫాన్ వచ్చింది. తుఫాన్ అంటే దేవుడు ఎక్కడికి వెళ్ళాలనుకుని బయలుదేరారు. యేసయ్య వారికి తెలియజేస్తే అద్దరికి వెళ్తామని దేవుడు అన్నాడు. వీ నీడ్ టు గో టు ద అదర్ సైడ్ అని దేవుడు ఇంగ్లీష్ బైబిల్లో రాయబడి ఉంది. అదర్ సైడ్ వాంట్స్ టు గో అంటే ఒక డెస్టినేషన్ ఉంది. ఆ డెస్టినేషన్, ఆ గమ్యంకి దేవుడు యేసయ్య చేరుకోవాలి. అంటే దేవుడు ఆల్రెడీ సెట్ చేసుకున్నాడు, నేను ఆ గమ్యానికి చేరుకోవాలి, ఈ వాడ ఆ గమ్యానికి చేరుకోవాలి అన్నప్పుడు అది ఎంచుక యేసయ్య అక్కడ తుఫాన్ వచ్చేసింది. అది మంచి దారిలో వెళ్ళినప్పటికీ తుఫాన్ వచ్చింది. ఆ తుఫాన్తో యేసయ్య ఎంతో చక్కగా నిద్రపోతున్నాడు. చూడండి, ఇక్కడ మనం గమనించాలి, యేసయ్య మానవుడు రూపంలో ఉన్నాడు. అంటే శరీరము ఆయన ధరించాడు. శరీరం ధరించినప్పుడు ఆయన దేవుడు అని మనం కంపల్సరీ అనలేదు. 100% హ్యూమన్ బీయింగ్ లో ఉన్నాడు కాబట్టి ఆయనకి శరీరం అనేది ఇబ్బంది, అంటే అపవాది ఇబ్బంది పెడతాది, ఆ శరీరాన్ని ఇబ్బంది పెడతాది. సో ఇక్కడ యేసయ్య చక్కగా నిద్రపోతున్నారు, వాడన ఎంతో చక్కగా నిద్రపోతున్నారు. కానీ ఇక్కడ శిష్యులు మాత్రం చాలా టెన్షన్ తో ఉన్నారు. ఎంత టెన్షన్ తో ఉన్నారంటే వారు ఆపడానికి ట్రై చేస్తున్నారు, వారు చేయాల్సిన పనులన్నీ చేస్తున్నారు. కానీ గాలి మాత్రము ఆగలేదు, ఆ తుఫాన్ మాత్రము ఆగలేదు. ఇక్కడ మనం తెలుసుకోవాల్సిందని, మనకి గమ్యం చేరుకోవాలంటే తుఫాన్ను ఎదుర్కోవాలి. మనం గమ్యం చేరుకోవాలంటే ఈ తుఫాన్ అనేది ఎదుర్కోవాలి. ఆ తుఫాను ఎక్కడో రాదు, మంచి దారుణంగా వస్తుంది తుఫాను. అది లోతైన స్థలంలో ఆ తుఫాన్ వస్తుంది. ఆ లోతైన స్థలంలో ఎవరుంటారు? అపవాది ఉంటాడు. లోతైన స్థలంలో, అది సముద్రం మధ్య లోతులో ఆ అపవాది ఉంటాడు. అది సెలెక్ట్ చేసుకున్నాం ఆ పోర్షన్, అది ఆ ఏరియా వాడు సెలెక్ట్ చేసుకున్నాడు. ఎందుకంటే దేవుడు ఆ స్థానంలో పంపించాడు, ఆ లోతైన స్థానంలో పంపించాడు. దానికి ఇంకా స్థానం ఉంది, ఏంటంటే లోయ. అంటే దేవుడు తీర్పు దినాల్లో వాడెక్కడికి వెళ్ళిపోతాడు? పాతాళ లోకంలోకి వెళ్ళిపోతాడు. బయటికి రాలేదు, ఎటు పరిస్థితులు బయటకు రాలేదు. ఇప్పుడు మాత్రం వాడెక్కడ ఉన్నాడు? మంచి దారిలో ఉన్నాడు. అంటే లోతైన స్థలంలో ఉన్నాడు. సముద్రం మధ్య చాలా, అంటే సీ లెవెల్ చూసుకుంటే, సముద్రం చూసుకుంటే అది ఎక్కువ లోతుగా ఉంటది. సో అపవాది ఎక్కడ ఉంటాడు? ఆ సముద్రం మధ్యన ఉంటాడు. మన సముద్రం మధ్యన ఉంటాడు వాడు. ఆ లోయలో వాడు ఉంటాడు. చూడండి, సేన వచ్చినప్పుడు సేన వాడికి చాలా దెయ్యాలు పట్టుకున్నాయి. దెయ్యాలు పట్టుకున్నప్పుడు దైవ కుమారుడిని చూడగానే, దైవ కుమారుడు వచ్చాడని తెలుసుకోగానే వాడేమంటున్నాడు? మమ్మల్ని పందుల్లోకి పంపించేయమన్నారు. చూడండి, పందులు మమ్మల్ని ఏమి నువ్వు ఇబ్బంది పెట్టొద్దు ప్రభువా అని చెప్పి వాడేం చేస్తున్నాడంటే టెన్షన్తో వాడేం చేస్తున్నాడు? చూడండి, అదే అందరికి చేరుకున్నాడు. అందరికి చేరుకోగానే, అంటే ఇప్పుడు చూడండి, అపవాది మనల్ని ఇబ్బంది పెడుతుంది, కానీ అపవాదిని మనము కన్ఫ్యూజ్ చేయాలంట. సైతాన్ని మనము ఏం చేయాలి? కన్ఫ్యూజ్ చేయాలి. ఇక్కడ యేసయ్య చేసిందనే, అంటే వాడులో వెళ్తున్నప్పుడు ఇబ్బంది పెడదాం అనుకున్నాడు. చాలా ఇబ్బంది పెడదాం అనుకున్నాడు. ఈ తుఫాన్ తీసుకొచ్చి ఆ వాడలో ఉన్న వారి ప్రతి ఒక్కరిని ఇబ్బంది పెట్టి టార్చర్ చేద్దాం అనుకున్నాడు. కానీ యేసయ్య అపవాదికి రివర్స్ థియరీ అప్లై చేశాడు. రివర్స్ థియరీ చక్కగా ఎప్పుడు నిద్రపోతాం? నీకు టెన్షన్ లేనప్పుడు నిద్రపోతాం. టెన్షన్ లేనప్పుడు, నేను మైండ్ ఏమీ లేనప్పుడు నేను సంతోషంగా చక్కగా నేను నిద్రపోతాను. అసలు డిస్టర్బెన్స్ అని అంటే ఇక్కడ యేసయ్యకి ఏ డిస్టర్బెన్స్ లేనట్టు యేసయ్య అక్కడ నిద్రపోతున్నాడు. ఏ డిస్టర్బెన్స్ లేనట్టు నిద్రపోతున్నాడు. అంటే అక్కడ కౌంటర్ ఎవరికి? అపవాదిని కౌంటర్ దేవుడు వేస్తాడు. అంటే చూడండి, యేసయ్య సముద్రం మీద వాడకు వెళ్తున్నప్పుడు అసలు తుఫాన్ ఎందుకు రావాలి? ఆ తుఫాను తీసుకొచ్చింది ఎవరు? అపవాది గారు తీసుకొచ్చాడు. మంచి దారిలో ఆ తుఫాను తీసుకొచ్చాడు. ఆ తుఫాన్ తీసుకొచ్చి ఆ వాడని ఊపేశాడు. ఆ వాడు ఎంత భయంకరంగా ఊపాడంటే అక్కడున్న శిష్యులు, ఆ పడవలో ఉన్న శిష్యులు ఇక చచ్చిపోతాము, ఇంక మేము బ్రతకము అని ఆ స్టేజ్లోకి వెళ్ళిపోయారు. అంటే అది గమ్యం చేరుకోకుండా ఆడు ఆపేస్తాడు. అది మంచి దారిలోనే ఆపేస్తాడు. చూడండి, ఇక్కడ అపవాది యేసయ్యని ఆపేయాలనుకున్నాడు, కానీ యేసయ్య మాత్రం ఎంతో చక్కగా అక్కడ అందరు చేరుకుంటున్నారు. అక్కడ ఆ సేనకి చాలా దెయ్యాలు పట్టుకున్నాయి. ఆ దెయ్యాలు పట్టుకున్న చూసి వాడేమంటున్నాడంటే, చూడండి,
29 చదువుకుంటే, అది మత్తయి 8:29 చదువుకుంటే, వారు ఇదిగో దేవుని కుమారుడా, నీతో మాకేమి, కాలము రాకమునుపే మమ్మల్ని బాధించడానికి ఇక్కడికి వచ్చితివా అని కేకలు వేస్తే. చూడండి, కాలం రాకముందే, అంటే కాలం ఏంటంటే అపాయింటెడ్ టైం, అంటే తీర్పు దినం రాకముందే మమ్మల్ని టార్చర్ పెడదాం వచ్చేసావా రండి. అక్కడ అపవాది ఎంత చక్కగా మాట్లాడుతున్నాడు, కానీ కాలం రాలేదు, ఇంకా కాలం తీర్పు కోసం వెయిట్ చేస్తున్నాడు. తీర్పు వస్తుంది, ఇంకా రాలేదు, ఇంకా రాకముందే మమ్మల్ని టార్చర్ చేయాలనుకున్నావు, మమ్మల్ని ఇంటికి ఇబ్బంది పెట్టాలనుకున్నావు. ఈ రోజు చూడండి, మనము అపవాదిని ఇబ్బంది పెట్టేలా ఉండాలి. అపవాది మనల్ని కాదు ఇబ్బంది పెట్టేది, మనము అపవాదిని ఇబ్బంది పెట్టే వ్యక్తులుగా మనం ఉండాలి. అది ఈ రోజు దేవుడు మాట్లాడు. అందుకని యేసయ్య అన్నాడు, అల్ప విశ్వాసులారా అన్నాడు. ఎందుకు? నీకు అంత చిన్న విశ్వాసం కూడా లేదా? చిన్న విశ్వాసం ఉంటే చాలు, ఆ అపవాదిని మనం టెన్షన్ పెట్టొచ్చు, ఈజీగా టెన్షన్ పెట్టు. మీరు భయపడుతున్నారు, నేను ఉన్నాను మీకు, మీ పడవలో నేనే ఉన్నానని యేసయ్య మాట. పడవలో యేసయ్య ఉంటేనే వాళ్ళంతా భయపడ్డారు. ఇప్పుడు యేసయ్య మనలోనే ఉన్నప్పుడు మనం ఇంకా ధైర్యంగా ఉండాలి. అదే ఈ రోజు దేవుడు మాట్లాడతాడు. ఇంకా ధైర్యం ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఈ రోజు యేసయ్య మీద మనం ఆధారపడి వెళ్తున్నాము, యేసయ్య మీద మనం నమ్మకం పెంచుకుని వెళ్తున్నామంటే ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్నాడు, నువ్వు ఎందుకు భయపడవు? వై యు ఆర్ ఫియర్? అపవాదినంట మనం ఏం చేయాలి? టెన్షన్ పెట్టాలి. అపవాది చూసి మనం భయపడుతుంటాం. అసలు అపవాది మనం ఏమి చేయలేదు. అలాంటిది అపవాదిని చూసి మనం భయపడుతున్నాండి. అపవాదిని మనం టెన్షన్ పెట్టాలంట. ఇక్కడ దేవుడు అపవాదిని కన్ఫ్యూజ్ చేసేది, అపవాదిని టెన్షన్ పెట్టాడు అక్కడ. అంటే ఈ తుఫాన్ ద్వారా ఇబ్బంది పెట్టడం అనుకున్నాడు. అది రివర్స్ కౌంటర్ ఎవరికైంది? అపవాదికి రివర్స్ అనుకునే అంటాడు, కాలం రాకముందే మమ్మల్ని ఇబ్బంది పెట్టాలనుకుంటున్నావా, టెన్షన్ పెట్టాలనుకుంటున్నావా, టార్చర్ పెట్టాలనుకుంటున్నావా? మేము చనిపోవడానికి రెడీగా లేము, మమ్మల్ని ఆ పందెంలో పంపించేయి అని. చూడండి, పందెంలోకి వెళ్తే పందెంలో అపవాది ఉంటాడా? ఉండడే. సో అపవాది ఏమయ్యాడు? ఆ సముద్రంలోకి వెళ్ళిపోయాడు. చూడండి, ఆడు వచ్చింది ఎక్కడి నుంచి? ఆ సముద్రం నుంచి వచ్చాడు, మళ్ళీ తిరిగి ఆ సీలోకి వెళ్ళిపోయాడు, సముద్రం లోపలికి వెళ్ళిపోయాడు. అక్కడ ఉన్న పందులన్నీ అక్కడ చనిపోయాడు. చూడండి, అన్ని చనిపోయాడు. సో మనము కష్టాలు, ఇబ్బందులు, మనకి తుఫాన్ వచ్చినప్పుడు ఆ తుఫాన్ని చూసి మనం భయపడకూడదు. యేసయ్య ఆ తుఫాన్ని ఆపుకున్న బయటకు రాలే. తుఫాన్ వచ్చినప్పుడు యేసయ్య ఏం చేశాడు? యేసయ్య ఆ తుఫాన్ని ఆపి బయటకు వచ్చాడు. మనకు వచ్చినప్పుడు తుఫాన్ని మనం ఆపాలి. ఆ తుఫాన్ని మనం ఎప్పుడైతే ఆపుతామో అప్పుడే మనము ఆ సాతాన్ని మనము ఈజీగా జయించుతాం. కానీ మనం ఏం చేస్తామంటే తుఫాన్ని ఆపకుండా మనము టెన్షన్ తోటి మనము బయటకు వెళ్ళిపోవాలనుకుంటున్నాం. దీన్ని ఏదో విధంగా మనం బయటకు వెళ్ళిపోవాలని మనము దాంట్లో మనం ఏం చేస్తామంటే టెన్షన్ పడిపోతాము, ప్రార్థన చేస్తాము, మన ప్రార్థన జవాబు రావు, మనము ఇక డిఫరెంట్ మన మైండ్ సెట్ అంతా మారిపోతుంది. దేవుడు ఈరోజు అంటున్నాడు, ఆ శిష్యులు టెన్షన్ పడిపోయారు, ఆ పడవ మునిగిపోతారని భయపడిపోయారు, ఇంకా వాడు చనిపోతాము అని చెప్పి వాళ్ళు భయపడిపోయారు. కానీ దేవుడు అంటున్నాడు, మీకున్న విశ్వాసము కొంచెం విశ్వాసం అంటే మీరు ప్రార్థన చేస్తుంటే ఈ గాలి కూడా మీ మాట విన్నును అని అక్కడ దేవుడు ఆల్రెడీ తెలియజేసడం. ఆ గాలిని మనం కూల్చేయాలి. తుఫాన్లు వచ్చినప్పుడు మనం దాన్ని సంతోషంతో మనము ఎదుర్కోవాలని దేవుడు అన్నాడు. చూడండి, అది దేవుడు అన్నాడు, ఒక శత్రువు మేము ఒక చెంప మీద కొడితే ఇంకొక చెంప చూపించమన్నాడు. అంటే ఇది ఎవరికి కన్ఫ్యూజ్ చేస్తున్నాడు దేవుడు? సాతానుడు అలా వస్తాడు, ఒక చెంప మీద కొట్టడం వస్తాడు. కానీ మనం ఏం చేయాలంటే ఇంకొక చెంపని దేవుడు చూపించమన్నాడు. అదే కౌంటర్, అదే సాతాను కౌంటర్. అందుకనే శత్రువుడు ఎలా వస్తాడంటే శత్రువుని మన మధ్య తీసుకొస్తాడు. అందుకని యేసయ్య అన్నాడు, నీ శత్రువులు నువ్వు హృదయపూర్వకంగా నువ్వు ప్రేమించుకున్నాడు. అదే ద కౌంటర్, దానికి అదే కౌంటర్. నువ్వు నీ శత్రువుని ప్రేమిస్తే అపవాది ఏం చేయలేడు, అపవాది అసలు నీ దగ్గర కూడా రాలేడు. అదే రివర్స్ కౌంటర్, అదే యేసయ్య ఇచ్చిన కౌంటర్. అక్కడ వచ్చిన ప్రతి ఒక్కరిని యేసయ్యని ఇబ్బంది పెట్టాలనుకున్నారు, యేసయ్యని దూరం చేయాలనుకున్నారు, యేసయ్యని ఏదో విధంగా కన్ఫ్యూజ్ చేసి వాడి వల్ల తీసుకోవాలని అపవాది అనుకున్నాడు. కానీ దేవుడు యేసయ్య ప్రేమతో ముందుకు వెళ్ళాలి. అందుకని నీ శత్రువును ప్రేమించు వెంటనే, నీ శత్రువును ప్రేమిస్తే అపవాది రాడు. అపవాది అక్కడ రాలేడు. ఇంకా అపవాది ఏం చేయలేదు. వాడు ఏం చేస్తాడు? ఓడిపోయి వెళ్ళిపోతాడు. అది అల్టిమేట్ గోల్. నీ ఫ్లోలో నువ్వు వెళ్ళి ఫ్లోలో డైరెక్ట్ నువ్వు ఫ్లోలో వెళ్ళిపో. ఎలా వెళ్ళిపోవాలని చెప్పేసి నువ్వు వెళ్ళిపో.
అక్కడ శత్రువులు వచ్చారంటే, అక్కడికి ఇబ్బందులు వచ్చినాయి, తుఫాన్లు వచ్చినాయి అంటే దాన్ని ఎదుర్కోమని దేవుడు అంటాడు. అంటే దాన్ని ఆపమన్నాడు దేవుడు. నువ్వు కంప్లీట్ గా ఆపేమన్నాడు దేవుడు. నువ్వు ఎప్పుడైతే దాన్ని కంప్లీట్ గా ఆపేస్తావో ఇంకా అపవాది ఏమి చేయలేడు. ఎట్టి పరిస్థితుల్లో అపవాది నువ్వు ఏమి చేయలేడు. కానీ మనం ఏదో విధంగా బయటకు వచ్చేయాలనుకుంటాం, ఏదో విధంగా ఏదో చేసి ఏదో గోల్మాల్ చేసి మనం బయటకు వచ్చేయాలనుకుంటాం. నువ్వు ఏదో విధంగా చేసేసి బయటకు వచ్చేయాలనుకుంటాం, కానీ ఆ తుఫాన్ మాత్రము ఆగిపోదు. ఆ తుఫాన్ ఎట్టి పరిస్థితుల్లో ఆగిపోదు. అది ఇంకా ఇంక్రీజ్ అవుతుంది, ఇంకా ఇంక్రీజ్ అవుతుంది. ఇంక్రీజ్ అయినప్పుడు దాన్ని ఇంకా ఇంక్రీజ్ అయినప్పుడు నీ హ్యాండిల్లో ఉండదు. అది నువ్వు హ్యాండిల్ చేయలేవని. నువ్వు హ్యాండిల్ చేయాలంటే నీ కంట్రోల్లోకి రావాలి. నీ కంట్రోల్లోకి వచ్చిందంటే నువ్వు హ్యాండిల్ ఈజీ చేయాలి. దేవుడు అంటాడు అన్నీ చేస్తూ ఉంటాడు. ఏసై అంటాడు అని దేవుడి దగ్గరికి వెళ్తాను, దేవుడి దగ్గర ప్రార్థన చేస్తావు. దేవా నాకు శక్తి ప్రభ ఈ తుఫాన్. అఫ్కోర్స్ దేవుడు శక్తి ఇస్తాడు, కానీ నీ వంతు నువ్వు ట్రై చేయాలి. నీ వంతు నువ్వు ట్రై చేయాలి, దేవుడి మీద ఆధారపడి. అందుకని ఇక్కడ శిష్యులు చూడు అన్నీ చేశారు, కానీ వారు మాత్రము ఆపడానికి మాత్రం ప్రార్థన మాత్రం చేయలేదు. వెళ్ళి ఏసై నడపచ్చు కదా డైరెక్ట్ గా. ఏసయ్య తుఫాన్ వస్తుంది, మరి నేను మీ పడవలో ఉన్నాను ఏసయ్య, మీతో ఉన్నాను, ఏసైతో ఉన్నాము, నాకేమి జరగదు, ఎప్పుడు ఏమీ చేయలేరు, ఈ తుఫాను కూడా మమ్మల్ని ఏమి చేయలేదని కూడా వారికి ఇంత కూడా విశ్వాసం లేదు. అందుకని పడవ ఊగిపోతుంది. ఏసై తెలియదా పడవ ఊగుతుందని, ఆ తుఫాన్ వస్తుందని ఏసై తెలియదా? ఎంతో చక్కగా నిద్రపోతుంది. అంటే ఏసై చూస్తున్నాడు ఇక శిష్యుడు ఏం చేస్తాడు, నా మీద నన్ను పిలుస్తారా, ఏం చేస్తారు, టెన్షన్ తోటి వెళ్ళాలి, ఏం చేస్తున్నారు. మనం ఏం చేస్తున్నాం, మనం చచ్చిపోతున్నాం అని చెప్పేసి అక్కడ వాళ్ళు ఏం చేస్తున్నారు, రక్షించమని అడుగుతున్నారు. అతడు ఏసై ఉన్నాడు కదా, వాళ్ళతో ఏసై ఉన్నాడు. వాళ్ళకి ఏం జరిగినా కానీ ఏసై కూడా అదే జరుగుతుంది కదా. వాడు మళ్ళీ వాళ్ళంటున్నారు చూడు, ఏసై అంటారు మమ్మల్ని రక్షించను. జనం ఈరోజు దేవుడు మనకి ఎన్నో వాగ్దానాలు ఇస్తున్నాడు, వాగ్దానాలు తీసుకుంటాం. ఈ ఇయర్ అంతా నీకు ఎంతో చక్కగా ఉంటుంది, లేకపోతే మనకి దేవుడు మనం ప్రార్థన చేసినప్పుడు ఎంతో చక్కని వాగ్దానం దేవుడు చేయిస్తాడు మనకి. ఆ వాగ్దానం ఏంటంటే నీకంతా మంచి జరుగుతుంది, మంచి దీవెనలు పొందుకుంటాం, నువ్వు నీ గమ్యానికి నువ్వు చేరుకుంటావు, ఇది నేను వాగ్దానం ఇస్తున్నాను, నువ్వు మంచి ఇల్లు కట్టుకుంటావు, లేదా నీకు మంచి ఉద్యోగం రాబోతుంది అని చెప్పి పాస్టర్ ద్వారా ఎవరి ద్వారా దేవుడు నీకు తెలియజేస్తాడు. ఒక మంచి వర్తమానం నీ దగ్గరకు వచ్చింది. మంచి వర్తమానం నీకు వచ్చినప్పుడు దేవుడు దాని పట్ల ఉన్న కష్టాలు మాత్రం జీవించడు. అంటే ఈ రోజు నువ్వు మంచి జాబ్ వస్తుందని దేవుడు అంటున్నాడు, కానీ మంచి జాబ్ వస్తుందంటే ఆ జాబ్ రావడానికి నువ్వు ఎన్ని కష్టాలు పడాలో దేవుడు మాత్రము అది చెప్పాడు. కష్టాలు మాత్రం ఎప్పుడు చెప్పాడు దేవుడు. అసలు యెహోషువ గ్రంథం మనం చదువుకుంటే యెహోషువతో దేవుడు అంటాడు 3 మార్లు దేవుడు అంటాడు, 3 మార్లు అంటాడు. ఏమని అంటాడు, నువ్వు భయపడద్దు, ధైర్యంగా ఉండు. అంటే నువ్వు భయపడొద్దు, ధైర్యంగా ఉండు 3 సార్లు అంటే ఏదో జరగబోతుంది. అంటే ఏదో జరగబోతుంది కాబట్టి దేవుడు అన్నాడు నువ్వు భయపడకు, నువ్వు ధైర్యంగా ఉండు యెహోషువ అని చెప్పి దేవుడు మాట్లాడు. అంటే భయపడరా దేవుడు. చూడండి దేవుడు ఏమో ఉపదరిస్తున్నాడు యెహోషువకి 1:3 చదివితే అక్కడ నువ్వు ఎక్కడైతే పాదాలు పెడతావో ఆ పాదాలు పెట్టే స్థలం ఏమవుతుంది, దీవెనకరంగా మారిపోతుంది అని చెప్పేసి అక్కడ దేవుడు మాట్లాడు. చదువున్నావు యెహోషువ 1:3. నేను మోషేతో చెప్పినట్లు మీరు అడుగుపెట్టు ప్రతి స్థలమును మీకు ఇచ్చుచున్నాను, అరణ్యమును. చూడండి దేవుడు అన్నాడు నువ్వు ఎక్కడైతే అడుగు పెడతావో, ఏ స్థలంలో అయితే నువ్వు అడుగు పెట్టబోతున్నావో అది నీకే యెహోషువ, నీకే అది నీకు దీవెనగా నీకు ఇవ్వబోతున్నాను యెహోషువ అని చెప్పి దేవుడు అన్నాడు. అంటే చూడండి ఇక దేవుడు ఎక్కడ మనిషిని చేయలేదు, నువ్వు కష్టాలు ఎదుర్కోవాల్సి వస్తుంది, శ్రమలు ఎదుర్కోవాల్సి వస్తుంది. దేవుడు ఎక్కడ ఏమి చెప్పలేదు, కానీ దేవుడు ఏమన్నాడు నువ్వు ఎక్కడెక్కడ పాదాలు పెడతావు అది గమ్యం చేసుకోవాలి, అది దీవెన. దేవుడు ఇవ్వబోతున్నాడు దీవెన. అది ఒక వర్డ్, ఒక మాట యెహోషువకు వచ్చింది. ఆ మాట ఏంటంటే నువ్వు దీవించిపోతున్నావు యెహోషువ, నువ్వు దీవించబడిపోతున్నావు. నీకు వచ్చిన ఇశ్రాయేలు ప్రజలు కూడా అందరూ దీవించిపోతున్నారు. వారికి మీరు ఎక్కడైతే అడుగు పెడతారో అదంతా నీకు ఇవ్వబోతున్నాను అని చెప్తేవాడు. కానీ అదే వచ్చింది మనం కింద భాగంలోకి వెళ్తే 3 మార్లు అంటాడు జాగ్రత్త, భయపడొద్దు అన్నాడు. అంటే నువ్వు భయపడొద్దు యెహోషువ అంటున్నాడు. భయపడొద్దు అంటే దేవుడి రోజు భయపడొద్దు అంటాడంటే ఏదో జరగబోతుంది. భయపడవద్దు అంటే ఏదో జరగబోతుంది. నీకు ఈరోజు దేవుడు దీవెన ఇవ్వబోతున్నాడంటే దేర్ ఇస్ శత్రువు ఉంటాడు, ఖచ్చితంగా శత్రువు ఉంటాడు, ఖచ్చితంగా శ్రమలు ఎదుర్కోవాల్సి వస్తాయి. నీ లైఫ్ తుఫాన్ రాబోతుంది. అంటే దీవెన అక్కడ ఉందంటే తుఫాన్ కూడా అక్కడే ఉంటాం. మర్చిపో, డైరెక్ట్ వెళ్ళి దీవెన తీసుకుందాం అనుకోకు.
దీవెని తీసుకోవాలంటే తుఫాన్ నువ్వు ఫస్ట్ ఎదుర్కోవాలి. తుఫాన్లో నువ్వు ఎదుర్కొని నిలబడితేనే ఆ దీవెని నీకు వస్తుంది. ఇక్కడ చూడండి, ఇప్పుడు ఆ దీవెనికి దేవుడు ఏమంటున్నాడంటే నీకు శ్రమ రాబోతుంది. కానీ దేవుడు చెప్పలే. దేవుడికి తెలుసు ఆ శ్రమ వస్తుందని దేవుడికి తెలుసు, కానీ దేవుడు చెప్పలేదు. అందుకనే 12:3 చదువుకుంటే అక్కడ చూడండి 31 మందిని అంట, 31 రాజుల్ని శత్రువుని ఎదుర్కోవాల్సి వచ్చాడు యెహోషువ. 31 మందిని ఎదుర్కొన్నాడంట. అంటే 31 మందితోటి అక్కడ యెహోషువ యుద్ధం చేస్తాడనుకున్నాడా? అనుకోలేదే. ఆ శత్రువులు ఉంటారనుకున్నారా? లేదే. కానీ అక్కడ 31 రాజుల్ని అక్కడ ఇశ్రాయేలు ప్రజలు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఆ దీవెని కోసము 31 రాజు. కానీ దేవుడు తెలియచేయలేదే, దేవుడు చెప్పలేదే. ఆ రాజు వస్తాడు, ఆ రాజు యుద్ధం చేస్తాడు, ఆ రాజు ద్వారా మీకు ఇది జరుగుతుంది, నేను ఈ శత్రువులు అంతా నేను పెట్టాను, ఈ శత్రువును ఒక్కొక్క శత్రువును నువ్వు ఎదుర్కొని వెళ్ళాల్సి వస్తుంది అని దేవుడు చెప్పలేదే. యెహోషువకు తెలియజేయలేదు, ఇశ్రాయేలు ప్రజలకు తెలియదు. కానీ ఆ దీవెని పొందుకోవాలంటే వీరేం చేయాలి? ప్రతి ఒక్క రాజుని వారు ఎదుర్కొని వెళ్ళారు. ప్రతి ఒక్క రోజు అక్కడ రాజుల కోసం అక్కడ రాయబడి ఉంది. అంతమంది రాజుని ఇశ్రాయేలు ప్రజలు ఎదుర్కొన్నారు. ఆ దీవెని పొందుకోవాలంటే అంతమందిని వారు ఓడించారు. ఆ యుద్ధంలో దేవుడు ఉన్నాడు. అనుకోవచ్చు కదా, యెహోషువ అనుకోవచ్చు కదా, మోషే అనుకోవచ్చు కదా, అయ్యో మేము ఈ రాజుని ఎదుర్కోవాలి, ఈ శత్రువులు వచ్చారు, ఇంతమంది ఒక 10 మందిని శత్రువులు ఎదుర్కొన్నారేమో. ఆ 10 మంది శత్రువులతోటి వారికి అనుకోవచ్చు దేవుడు మాకు దీవెని ఇస్తానన్నాడు, మాకు ఎక్కడ పెట్టినా కానీ మాకు దీవెన అన్నారు, కానీ ఏంటి శత్రువులు ఏంటని వారు వెనక అడిగేయచ్చు కదా, వేయలేదు. కానీ వాళ్ళ దేవుడి మీద విశ్వాసం పెట్టుకుని వారు ముందుకు వెళ్ళారు. ఆ 31 రాజుల్ని వారు ఎదుర్కొన్నారు. వారు ఎదుర్కొని వారు ముందుకు వెళ్ళారు. చూడండి, మనకి దీవెని దేవుడు వాగ్దానం ఇచ్చాడు. దేవుడు మీకు వాగ్దానం దేవుడు ఇచ్చాడంటే అక్కడ మీకు దీవెన రాబోతుందంటే మీకు ఖచ్చితంగా దీవెన వస్తుంది. కానీ తుఫాను మాత్రం ఖచ్చితంగా మీరు ఎదుర్కోవాలి. మీ జీవితంలో ఆ తుఫాన్ కంపల్సరీ, ఆ కష్టం అనేది ఖచ్చితంగా వస్తుంది. ఆ కష్టాన్ని మీరు, ఆ కష్టం ఎవరు తీసుకొస్తారు? అపవాదిని తీసుకొస్తారు. అపవాది అక్కడ పెడతారు, అక్కడ తుఫాన్ తీసుకొస్తారు. యేసయ్య పడవలు వెళ్ళినప్పుడు అద్దరికి వెళ్ళాలి. అక్కడున్న ఆ సేనకి ఎన్నో దయ్యాలు పట్టు ఉన్నాయి. అక్కడ అద్భుతం చేయాలి యేసయ్య, అక్కడ అద్భుతం చేయాలి, అతనిలోకి రక్షణ తీసుకురావాలి. అది గమ్యం. యేసయ్య అక్కడ గమ్యం చేరుకోవాలి. ఆ గమ్యానికి వెళ్ళి దేవుడు అక్కడ అద్భుతం చేయాలి. కానీ ఇక్కడ చూడండి, అపవాది మధ్య దారిలోనే తుఫాన్ తీసుకొచ్చింది. అది జరగకుండా ఆపడానికి ట్రై చేసింది అక్కడ. అందుకనే ఈ శ్వాసం ఈ శిష్యుల్లో కూడా ఒక ఫీలింగ్ తీసుకొచ్చింది. మీరు ఎక్కడికి వెళ్తారు? ఈ సముద్రంలో మీరు చనిపోతారు, మీరు వెళ్ళలేరు, ఆ అద్దరికి మీరు చేరుకోలేరని చెప్పి అక్కడ తెలియజేస్తారు. మనం ప్రతి విషయంలో సంతోషంగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నారు. ప్రతి విషయంలో సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నారు. ఎలక్ట్రిసిటీ బిల్లు 3 నెలలు మీరు ఎలక్ట్రిసిటీ కట్టొద్దంటే అందరూ ఎగిరి గొంతులు వేస్తారు. అమ్మయ్య ఎలక్ట్రిసిటీ కట్టక్కర్లేదులే, 3 నెలల దాకా మాకు ఎలక్ట్రిసిటీ బిల్లు కట్టక్కర్లేదు అని చెప్పేసి ఎగిరి గొంతులు వేస్తారు. మేము కూడా ఎగిరి గొంతులు వేస్తాం. అవును కదా, 3 నెలల నుంచి ఆ కరెంట్ బిల్లు కట్టక్కర్లేదులే, అది మాఫీ చేసేస్తారు గవర్నమెంట్ అని చెప్పేసి థ్యాంక్ యూ గాడ్ అని చెప్పేసి 3 నెలల తర్వాత తెలిసింది అక్కడ ఎలక్ట్రిసిటీ బిల్ పేలిపోయింది. ఒక్కొక్కడికి అది పేలిపోయి వచ్చినప్పటికి మాకేగా 12,000 అక్కడ ఎలక్ట్రిసిటీకి వచ్చింది. 12,000 ఎలక్ట్రిసిటీ బిల్ వచ్చింది ఏంటా అని మేము అనుకున్నాం. అప్పుడు దేవుడు అంటున్నాడు, ఏంటి ప్రభువా 3 నెలల నుంచి, అంటే 3 నెలలు నువ్వు ఎలక్ట్రిసిటీ బిల్ కట్టకుండా ఉన్నావు కదా, మరి అప్పుడు సంతోషంగా ఉన్నాం కదా, థ్యాంక్ యూ గాడ్ ఉన్నావు. మరి ఇప్పుడు 12,000 వచ్చిందంటే ఇప్పుడు కూడా సంతోషంగా ఉండాలి. అంటే నువ్వు సంతోషంగా ఉన్నప్పుడు థ్యాంక్ యూ గాడ్ అంటాం కాదు, నీకు ఈ బిల్ వచ్చిందంటే ఈ బిల్లుని కూడా చూసి నువ్వు సంతోషించాలి. నువ్వు సంతోషించాలి. అంటే నీ దగ్గర నీకు శ్రమ వచ్చిందని చెప్పి నువ్వు దేవుని దూరం అయిపోవడం కాదు, ఆ దేవుని ద్వేషిస్తాం కాదు, లేకపోతే వారిని తినడం ఏమి తినడం ఇవి అంటాం కాదు. ప్రతి విషయంలో నువ్వు సంతోషంగా ఉండు అని దేవుడు తెలియజేస్తాడు. సంతోషంగా ఉండాలని దేవుడు తెలియజేస్తున్నాడు. సంతోషంగా ఉండాలి. ఈ 12,000 నేను ఎలా కట్టాలని ఇటు అటు వెళ్తే దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాను. సంతోషంతో ప్రార్థన చేసినప్పుడు ఒక సిస్టర్ నా దగ్గరకు వచ్చి, మీ కరెంట్ బిల్లు నేను కడతానమ్మా ఫార్వర్డ్. ఆ 12,000 అంటే చూడండి, దేవుడు పంపిస్తాడు. గాడ్ గివ్స్. అంటే అక్కడ సంతోషంతో ఉండాలి. సంతోషం ఉండాలి. శిష్యులు దుఃఖంలో ఉన్నారు, చనిపోతారేమో అని చెప్పేసి దుఃఖంలో ఉన్నారు. అందరికి చేరుకోలేమో, మంచి దారిలో చనిపోతారు. కానీ ఆ రోజు దేవుడి దగ్గర, దేవుని సన్నిధిలో వారు నాకు యేసయ్య ఉన్నాడు, మాకేమీ జరగదు అని ఆ విశ్వాసం చూపించుంటుంటే వారు అపవాదిని వారు ఎదిరించవచ్చు. కానీ వారు అక్కడ అందుకుని యేసయ్య అంటాడు, మీలో ఉన్న విశ్వాసం చాలా. ఈరోజు యేసయ్య మనలో ఉన్నాడు.
మనలో ఉంటే అని సంతోషం, మనకి ఏమీ జరగదు అని చెప్పేసి మనము సంతోషం. ఇంకొక విషయం చూపిస్తాను మీకు, చూడండి యెషయా గ్రంథము 59:19. ఇంగ్లీష్ బైబిల్లో ఎవరి దగ్గర కింగ్స్ జేమ్స్ వర్షన్ ఉందా? కింగ్స్ జేమ్స్ ఉందా? ఒకసారి మనం 59:19 ఒకసారి చదువుకుందాం. ఇబ్రియల్ పుస్తకం మనం చదువుకుంటే, ఇబ్రియల్ బైబిల్ మనం చదువుకుంటే ఇబ్రియల్ బైబిల్లో కామాలు ఉండవు. ఇబ్రియల్ బైబిల్లో కామాలు ఉండవు. మనం ఒకటి గమనించాలి, ఇబ్రియల్ బైబిల్ చదువుకుంటే దాంట్లో కామాలు ఉండవు, ఓన్లీ కామాలు ఉంటాయి. డైరెక్ట్ ఫుల్ స్టాపే, ఎండ్ ఫుల్ స్టాప్ ఉంటుంది తప్ప కామాలు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో పెట్టరు, కామాలు ఉండవు. సో ఈ ట్రాన్స్లేట్ చేసినప్పుడు ఏమవుతుందంటే ఒక్కొక్క దిక్కుని కామా ఇచ్చినప్పటికీ ఏమవుతుంది, సెంటెన్స్ మారిపోతుంది. అందుకని న్యూ ఇంటర్నేషనల్ బైబిల్లో ఒకలా ఉంటుంది, కింగ్స్ జేమ్స్ లో ఒకలా ఉంటుంది, తెలుగులో వేరేలా కూడా మారిపోయినది. ఒకసారి మనం చదువుదాము 59:19 చదువుకుంటే ఇక్కడ పరిశుద్ధాత్మ దేవుడు నాకు విషయాలు తెలియజేశాడు. ఒకసారి మనం చదువుకుందాం. యెషయా 59:19 ఒకసారి చదువుకుందామా? తెలుగులో ఒకసారి చదువుకుందాం. పరమాట దిక్కులున్న వారు యెహోవా నామమునకు భయపడదురు, సూర్యోదయ దిక్కులున్న వారు ఆయన మహిమకు భయపడదురు. యెహోవా పుట్టించు గాలికి కొట్టుకొని పోవు ప్రవాహ జలము వలె ఆయన వచ్చును. ఎవరు వచ్చినంట? యెహోవా పుట్టించు గాలికి కొట్టుకొని పోవు ప్రవాహ జలము వలె ఆయన వచ్చును. ఎవరు వచ్చారు? ఒకసారి న్యూ ఇంటర్నేషనల్ బైబిల్లో ఒకసారి చదువు, ఇంగ్లీష్ లో చదువు. న్యూ ఇంటర్నేషనల్ బైబిల్లో ఎవరి దగ్గర న్యూ ఇంటర్నేషనల్ బైబిల్ ఉందో చదవండి. అది చదువమ్మా, అది చదువు, అది ఇంటర్నేషనల్ చదువు. తర్వాత చదవాలి. In the west people will respect the name of the Lord. In the east they will glorify him. For he will come like a riding flowing tide, driven by the breath of the Lord. అంటే యేసయ్య ఎలా వస్తాడంటే, దేవుడు ఎలా వస్తాడంట? ఇంగ్లీష్ లో ఎలా ఉంది? కింగ్స్ జేమ్స్ లో ఎలా ఉంది? So shall we the name of the Lord from the west, and his glory from the rising of the sun. When enemy shall come in like a flood. enemy shall come like a flood ఉంది. కానీ అసలు ఎవరు వస్తారు ఫ్లడ్ లాగా? యేసయ్య రావాలి. అర్థమైందా? అక్కడ కోమ ఏం చేస్తారంటే ముందు పెట్టారు. ఆ కోమ ముందు పెట్టగానే ఏమైంది? స్టోరీ మొత్తం మారిపోయింది. ఇది జస్ట్ కోమాలతోటి అక్కడ స్టోరీ అంతా మారిపోయింది. తెలుగులో కూడా అలాగే ఉంది. తెలుగులో ఎలా ఉంది? యెహోవా పుట్టించు గాలికి కొట్టుకొని పోవు ప్రవాహ జలము వలె ఆయన వచ్చును. ఎవరు ఆయన? అపవాది. ఆయన అంటే అపవాది ఎలా వస్తాడంట? గాలి. అంటే ఆ ఫ్లడ్స్ లాగా వస్తాడని అక్కడ ఉంది. అంటే జస్ట్ కోమా. కానీ యాక్చువల్ ఇంకొక ఇంగ్లీష్ బైబిల్ చదివితే ఎవరు వస్తారు ఫ్లడ్స్ లాగా? దేవుడు, యెహోవా వస్తాడు. యెహోవా ఎలా వస్తాడంట? ఒక ఫ్లడ్స్ లాగా వస్తాడు. ఆ ఫ్లడ్స్ లాగా వచ్చి ఆ ఎనిమి ఏమవుతాడు? కొట్టుకుపోతాడు. వాడు అక్కడ ఉండడు, వాడు కొట్టుకుపోతాడు. అది దేవుడు. చూడండి, వాడు సముద్రంలో ఉంటాడు, కానీ దేవుడు ఏం చేస్తాడంటే ఎలా అది ఆ తుఫాన్తో దేవుడు ఏం తీసుకొస్తాడంట? ఆ ఫ్లడ్స్ తీసుకొస్తాడు. ఆ ఫ్లడ్స్ తీసుకొచ్చినప్పుడంట శత్రువు అక్కడ ఉండడు. ఆ శత్రువు ఏమవుతాడు? పారిపోతాడు. శత్రువుకి వాడు నిలబడలేడు. ఎట్టి పరిస్థితుల్లో ఆ శత్రువు అని కూడా నిలబడలేడని చెప్పేసి ఇక్కడ దేవుడు మాట్లాడుతున్నారు. అంటే చూడండి, ఒక ఫ్లడ్స్ వాడు గాలితో వస్తే దేవుడు గాలితో వాడికి దెబ్బ కొడతాడు. అది సముద్రము అలలతో దేవుడు వస్తే అలలతో దేవుడు వాడికి జవాబిస్తాడు. చూడు, ఏ విధంగా వాడు ఏ తుఫాన్ నీ జీవితంలో తీసుకొస్తాడో ఆ తుఫాన్ లాగా దేవుడు వచ్చి వాడు ఏం చేస్తాడు? దాంట్లో కొట్టుకుపోయేలాగా దేవుడు చేస్తాడు. మాకేంటంటే ఆ విశ్వాసము మనలో ఉండాలి. సో 3 విషయాలు మీకు తెలియజేయాలనుకుంటున్నాను. ద గార్డెన్ ఆఫ్ గెత్సెమనే, అంటే గెత్సెమనే తోట. ఫస్ట్ గెత్సెమనే తోటకి మనం వెళ్ళిపోతాం. గెత్సెమనే తోటకి వెళ్ళిపోతే అక్కడ చూస్తే చూడండి, గెత్సెమనే తోటలో ఏం జరగబోతుంది? అక్కడ గెత్సెమనే తోటలో అక్కడ యూదా ఇస్కరియోతు రాబోతున్నాడు. యూదా ఇస్కరియోతు వచ్చి అక్కడ యేసయ్యని ముద్దు పెట్టుకుని అక్కడున్న సైనికులు, రోమా సైనికులకి అప్పగించబోతున్నాడు. దట్స్ ద స్టోరీ. అది జరగబోతుంది. యేసయ్యకి తెలీదా?
యూదా ఇస్కరియోతు రాబోతున్నాడు గెత్సేమనే తోటలోకి. యూదా ఇస్కరియోతు రాబోతున్నాడు, వాడి ద్వారా నాకు ఇబ్బంది రాబోతుందని యేసయ్యకి తెలీదా? యేసయ్యకి తెలుసు. ఎందుకంటే యేసయ్య గోల్ ఏంటంటే ప్రజల కోసం చనిపోవాలి. ఆల్రెడీ యేసయ్య కంప్యూటరైజ్డ్ అయిపోయాడు, ఆల్రెడీ ఫీడ్ అయిపోయాడు. యేసయ్య తండ్రి ఆల్రెడీ ఫీడ్ చేశాడు. నువ్వు ప్రజల కోసం చనిపోవాలి, ఈ దినము రాబోతుంది అని ఆల్రెడీ యేసయ్యకి ఆల్రెడీ తెలుసు. అందుకని యేసయ్యకి యూదా ఇస్కరియోతు ద్వారా ఇబ్బంది రాబోతుందని కూడా యేసయ్యకి తెలుసు. అందుకని యేసయ్య కూడా అక్కడ బల్లలో పాల్గొన్నప్పుడు నువ్వు ఏం పని చేయాలనుకుంటున్నావు యూదా, అది త్వరగా నువ్వు చెయ్యి అని చెప్పి అక్కడ యేసయ్య కూడా యూదా ఇస్కరియోతుకి తెలియజేసిన మాటలు మనం చదువు. మనకి తెలుసు. మనకి చూడండి, గెత్సేమనే తోటకి ఎప్పుడు యేసయ్య ఒలీవ తోటకి వెళ్ళి అక్కడ ఒలీవ తోటలో అతను ప్రార్థన చేసుకుంటాం చాలా మంది చూస్తారు. శిష్యులందరికీ తెలుసు. యూదా ఇస్కరియోతు కూడా 12వ శిష్యుడిగా ఉన్నప్పుడు వాడికి తెలుసు యేసయ్య గెత్సేమనే తోటకి వెళ్తాడు. ఆ గెత్సేమనే తోటలో ఆయన ప్రార్థన చేసుకుంటాడు. ఈ సమయంకి ప్రార్థన చేస్తాడని అతను తెలుసు. హి నోస్ ఎవ్రీథింగ్. యేసయ్య కూడా తెలుసు అపవాది అక్కడ రాబోతున్నాడు. అపవాది యూదా రూపంలో అక్కడ రాబోతున్నాడు. అపవాది యూదాలో ఉన్నాడు. అందుకనే అపవాది ఎప్పుడైతే యూదాలోకి వచ్చిందో వెంటనే యేసయ్య అన్నాడు, నువ్వేం చేయాలనుకుంటున్నావు, ఆ పని త్వరగా నువ్వు చేయని చెప్పి అక్కడ యూదా ఇస్కరియోతు తోటి మాట్లాడాడు. భోజనం చేస్తున్న సమయంలో రొట్టె వేసినప్పుడు యేసయ్య తెలియజేసిన మాట అదే. యేసయ్య చంపేయాలనుకున్నాడు, ముద్దు పెట్టి చంపేయాలని అడగాను. చూడండి, గెత్సేమనే తోటకి యేసయ్య చేతుని, కానీ యేసయ్య ఆ గెత్సేమనే తోటకి ఎలా చేరుకున్నాడో అది ఫస్ట్ మనం చదువుకోవాలి. మత్తయి సువార్త 24:26, మత్తయి సువార్త 26:30. కొన్ని విషయాలు మీకు తెలియజేస్తుంది, నోట్ చేసుకోవాలి. ఎందుకంటే పరిశుద్ధాత్మ దేవుడు తెలియజేసిన మాటలు ఈ 26:30 మనం చదువుకుంటే చూడండి, అక్కడ యేసయ్య వెళ్ళిన ఆ పరిస్థితి ఎలా ఉందో చూడండి. గమ్యం చేరుకోవాలి. గమ్యంకి ఎక్కడికి? గెత్సేమనే తోటకి చేరుకోవాలి. గెత్సేమనే తోటలో ఏం జరిగింది? అసలు గెత్సేమనే తోటకి ఎందుకు యేసయ్య వెళ్ళాడు? అసలు గెత్సేమనే తోటకి యూదా ఇస్కరియోతు ఎందుకు వచ్చాడు? గెత్సేమనే తోటలోనే ఎందుకుని యేసయ్యని అరెస్ట్ అయ్యాడు? అసలు గెత్సేమనే ఇంతకాలము యేసయ్య ఎక్కడ ఉంటాడో తెలీదా? యేసయ్య డైరెక్ట్ గా మందిరం దగ్గరికి వెళ్ళినప్పుడు మాట్లాడినప్పుడు అక్కడ ఉన్న యాజకులు అందరూ ఉన్నారు, అక్కడ శత్రువులు అందరూ ఉన్నారు, అందరికీ తెలుసు యేసయ్య అని తెలుసు. అప్పుడే అరెస్ట్ చేయాలి కదా, ఎందుకు అప్పుడు అరెస్ట్ చేయలేకపోయారు? చాలాసార్లు అవకాశం వచ్చింది. రోమన్స్ అంటే యూదులకి చాలాసార్లు అవకాశం వచ్చింది, వారు అప్పుడే అరెస్ట్ చేయాలి కదా, కానీ యేసయ్యని ఎందుకు అప్పుడే అరెస్ట్ చేయలేదు? Why did they have to come to the garden of Gethsemane? చూడండి, 26:30 చదువుకుంటే అవచనం చదువుకుంటే వారు ఎలా వెళ్ళారంటే గెత్సేమనే తోటకి. అంతటా వారు కీర్తన పాడుకుంటూ వెళ్ళారు. చూడండి, యేసయ్య కీర్తనలు పాడారని ఇక్కడ బైబిల్ గ్రంథంలో ఎక్కడ రాయబడలేదు, కానీ ఇది మొదటి వచ్చినవి ఇక్కడ రాయబడి ఉంది. వారు కీర్తనలు పాడుతూ వెళ్ళారు. ఏమో చాలా సార్లు యేసయ్య కీర్తనలు పాడారేమో, దావీదు కీర్తన దేవుడు యేసయ్య పాడాడేమో, ఆసాబు కీర్తనలు యేసయ్య పాడాడేమో, మనకు తెలియదు. ఏ కీర్తన యేసయ్య పాడడం మనకు తెలియదు. కానీ ఇక్కడ మత్తయి సువార్త మనం చూసుకుంటే శిష్యులతో పాటు యేసయ్య అను కీర్తనలు పాడుకుంటూ వెళ్ళారంటే గెత్సేమనే తోటకి. ரொம்ப సంతోషకరం. వారు సంగీతంతో వెళ్ళారంటండి. అదే యేసయ్య గమ్యం వేరే. ఇక్కడ అపవాది అనుకున్నాడు యేసయ్యని ఎట్టి పరిస్థితుల్లో సిలువలోకి పంపించారు. అసలు యేసయ్య గమ్యం ఏంటో అపవాదికి తెలియదు. ఇట్స్ అ మాస్టర్ ప్లాన్. అందుకని దేవుడు ఆ ప్లాన్ ఏంటో దేవుడు తెలియజేయడు. అందుకని చాలా మంది అంటారు, పెద్దలు అంటారు, నువ్వు పైకి మాట్లాడొద్దు అంటారు, నేను మనసులోనే పెట్టుకో. ఆయన మనసులోకి వెళ్ళి నీ మనసులో తలంపులు ఏమున్నాయో వాడికి తెలియదు, వాడికి తెలియజేయలేదు. వాడొచ్చి మనం మనసును మార్చగలదేమో, కానీ దేవుడి పెట్టిన మనసు, దేవుడి పెట్టిన తలంపు వాడు చదవలేడు. అందుకని చాలా మంది అంటారు, నువ్వు బయట చెప్పొద్దు అంటారు. నువ్వు ఖచ్చితంగా బయటకు చెప్పావు అనుకో అపవాది వినేస్తారంటారు, ఆ దూతలు వినేస్తారు. ఆ దూతలు వినేసి ఏం చేస్తారంటే నువ్వేదట అనుకుంటున్నావో అని జరిగిపోతుంది. ఒక్కోసారి నువ్వు అనుకుంటే జరిగిపోతుంది, నువ్వు బయటకు చెప్పేసిన వెంటనే జరిగిపోతుంది, వెంటనే ఇమీడియట్ గా అది జరిగిపోతుంది, ఇమీడియట్ జరిగిపోతుంది. అది బయటికి తలాంపు వచ్చిందంటే అది జరగకూడదు అంటే నువ్వు బయటికి చెప్పకూడదు. దాన్ని చూసి నువ్వు భయపడకూడదు. ఆ భయం అనేది నీకు రాకూడదు. ఎక్కడ కీర్తనలు చదువుకుంటున్నాను, కీర్తనలు పాడుతున్నాను. యేసయ్య అక్కడికి గమ్యం ఏంటంటే గెత్సేమనే తోటకి వెళ్ళాలి. యేసయ్య ప్లాన్ వేరే ఉంది, ఆ ప్లాన్ వేరే. ఆయన ఆ ప్లాన్ తో వెళ్తున్నాడు. కాబట్టి ఇక్కడ యూదా ఇస్కరియోతు వస్తాడు, యూదా ఇస్కరియోతు అరెస్ట్ చేస్తాడు, ఆ సిలువలోకి యేసయ్య ఏంటి నార్మల్.
ఆ ఏసైకి ఆల్రెడీ అని తెలుసది. యూద ఎస్క్రియేట్ చూసి ఏసై భయపడుతుంది. ఆల్రెడీ తెలుసు యూద ఎస్క్రియేట్ అక్కడికి వస్తాడు, అరెస్ట్ చేస్తాడని ఏసైకి ఆల్రెడీ తెలుసు. అంటే ఏసై ఇది భయపడాలి. కానీ ఇక్కడ చూడండి, ఏసే ప్లాన్ అది కాదు. ఏసే గమ్యం వేరే సంథింగ్ ప్లాన్ ఉందంట. ఆ ప్లాన్ ఏంటో అపవాది తెలియదు. అపవాది అనుకున్నాడు గెత్సేమనే తోటలో ఉంటాడు కదా, ఫలానా సమయంకి యూద అని ఎస్క్రియేట్ అక్కడ పంపిస్తే యూద ఎస్క్రియేట్ ద్వారా అరెస్ట్ చేసేస్తే అయిపోతాడు, డైరెక్ట్ గా ఇంకా సిలువ మీదకి వెళ్ళిపోతాడు, ఏసైని చంపేయాలి. అదే ప్లాన్. ఏసై కూడా అది కోరుకున్నది కూడా అదే, చనిపోవాలని ఏసై కోరుకున్నాడు. కానీ ఏసై ద్వారాగా వీడు చచ్చిపోతున్నాడని తెలియదు, వీడు బలైపోతున్నాడని తెలియదు, వీడు ఇబ్బందులు పడిపోతున్నాడని తెలియదు, వీడు ఇంకా పడిపోతే ఇంకా రాలేడు, ఆ సిలువలో వీడికే మరణం ఉంది, వీడు పోగొట్టుకుంటాడు, అంతా అన్ని పోగొట్టుకుంటాడని వీడికి తెలియదు. వాడి దగ్గర నా కీస్ ఉన్నాయి కదా, మరణము ఎవరి దగ్గర ఉన్నాయి? అపవాది దగ్గర ఉన్నాయి. ఆదాం ఎంచుగా తీసుకెళ్లి చేతిలో పెట్టాడు కదా, ఇప్పుడు అది తీసుకోవాలి. వాడికి తెలియదు. అనుకున్నాడు ఈ మెసేజ్ చంపేస్తే మొత్తం అంతా అయిపోతుంది అనుకున్నాడు. లేదు లేదు లేదు, దెర్ ఇస్ సంథింగ్ ఓవర్ దేర్. ఆ సంథింగ్ ఏంటి? ఆ గెత్సేమనే తోటలో జరిగిందండి. ఆదాము చూడండి, ఆదాము ఏదైనా తోటలో ఉన్నప్పుడు, ఏదైనా తోటలో ఆదాముని తయారు చేసినప్పుడు, ఏదైనా తోటలో ఆదాముని తయారు చేసినప్పుడు దేవుడు ఏం చేశాడంట? ఏం పంపించాడు? ఆదాములోకి ప్రాణాలను, జీవాత్మను పంపించాడు. ఒక జీవాత్మ కాదు, చాలా జీవాత్మ. అందుకనే మనమందరం ఎవరిలోంచి వచ్చాము? ఆదాములోంచి వచ్చాము. ఒక్కొక్క ఆత్మ ఆదాములోంచి వచ్చింది. ఒక్కొక్క ఆత్మ మనమందరము ఆదాములోంచి వచ్చాము. అందరం ఆదాములోంచి. లాస్ట్ ఆదాం ఎవరు? క్రీస్తు. ఇప్పుడు మనం ఎవరిలోంచి వచ్చాము? ఆదాములో వచ్చాము. ఇప్పుడు ఆదాములోంచి వచ్చామంటే ఇప్పుడు డైరెక్ట్ ఎవరిలోకి వెళ్ళాలి? ఏసైలో, క్రీస్తులోకి మనం వెళ్ళిపోవాలి. క్రీస్తులోకి వెళ్ళిపోవాలంటే అక్కడ క్రీస్తు ఇంకొకటి చెయ్యాలి. అక్కడ ఆ గెత్సేమనే తోటలో ఏదో చెయ్యాలి. ఆ గెత్సేమనే తోటలో ఆ పని చేస్తేనే మన ప్రాణాలు, మన ఆత్మలన్నీ ఎవరిలోకి వెళ్తాయి? ఏసైలోకి వెళ్తాయి. అప్పుడే ఏసైలోకి వెళ్తాయి. అప్పటిదాకా ఏసైలోకి వెళ్ళలేము. డైరెక్ట్ గా ఏసైని సిలువలో తీసుకెళ్ళిపోయి అక్కడ చేస్తే కాదు, అవ్వదు, అక్కడ అవ్వదు. సంథింగ్ హ్యాస్ టు హ్యాపెన్. ఆ గెత్సేమనే తోటలో అది జరగాలి. ఆదాము ఏ విధంగా ఆదాములోకి దేవుడు యేసయ్య తండ్రి ఆ ఆత్మలు పంపించాడు, ఆ ప్రాణ జీవం పంపించాడు. ఇప్పుడు ఆ ప్రాణాలందరికీ ఏం చేయాలి? రక్షణ తీసుకురావాలి. అందరికీ రక్షణ తీసుకురావాలంటే ఆ గెత్సేమనే తోటలో ఏదో చేయాలి యేసయ్య, ఏదో చేయాలి అక్కడ యేసయ్య. అది తెలియదు. అందుకని ఇక్కడ యేసయ్య అంట కీర్తనలు పాడుకుంటూ వెళ్తాను. ఏ కీర్తన పాడారో మనకి అయితే తెలియదు, కానీ వారంత చక్కగా కీర్తన పాడుకుంటూ సంతోషంతో వెళ్ళారు. చూడండి, వారు సంతోషంతో కీర్తన పాడుకుంటూ వెళ్తుంటే అపవాదికి కాదా? అపవాదిని అరెస్ట్ చేస్తున్నారని ఎంతో సంతోషంగా ఉన్నాడు. ఇంక ఏసైనా ఇంకా అరెస్ట్ చేసేస్తాడు, యువత వచ్చేస్తాడు, ఇంకా ముద్దు పెట్టుకుంటాడు, అరెస్ట్ చేయించేస్తాను అని గెత్సేమనే తోటలో అపవాది వెయిట్ చేస్తున్నాడు. ఆల్రెడీ అక్కడ జరిగిపోతుంది, అక్కడ సీన్ అంతా జరిగిపోతుంది. అక్కడ అంటే అపవాది ఆల్రెడీ యూదా ఇస్కరియోతు ద్వారా అక్కడ ఉన్న రోమన్స్ తోటి అందరితోటి మాట్లాడించేస్తున్నాడు. అన్ని జరిగిపోతుంది, స్టోరీ అంతా జరిగిపోతుంది. కానీ ఇక్కడ సంతోషంతో యేసయ్య పాట పాడుకుంటూ వెళ్తుంటే, కీర్తన పాడుకుంటుంటూ వెళ్తుంటే అపవాదికి కాలదా? ఎందుకు కాలదా? అది కాలిపోతా ఉంటుంది. అక్కడ కాలిపోయింది కూడా. అడిగి అసలు ఏంటి యేసయ్య పాడుతున్నాడు? ఏంటి యేసయ్య కీర్తన పాడుకుని శిష్యులందరూ కీర్తన పాడుకుంటూ వస్తున్నారండి. వీడేమో ఈ ప్లాన్ చేస్తుంటే వీడేమో కీర్తన పాడుకుంటూ వస్తున్నారేంటని అక్కడ అపవాదికి కన్ఫ్యూజ్ అయిపోయాడు. అక్కడ కన్ఫ్యూజ్ అయిపోయి వాడికి ఏం చేయాలో అర్థం కాలేదు. కానీ వాడు వెయిట్ చేస్తున్నాడు. అసలు యేసయ్య ఏం చేయబోతున్నాడు, ఇప్పుడు యేసయ్య ఏం చేయబోతున్నాడు అని చెప్పి వాడికి అర్థం కాలే. చూడండి, ఎప్పుడు యేసయ్య వెళ్ళి మత్తయి సువార్త 26:39 మనం చదువుకుంటే, మత్తయి సువార్త 26:39 చదువుకుంటే, కొంత దూరము వెళ్ళి సాగిలపడి, నా తండ్రి సాధ్యమైతే ఈ గిన్నె నా యొద్ద నుండి తొలగిపోతాను, అయినను నా ఇష్ట ప్రకారము కాదు, నీ చిత్త ప్రకారం జరిగేలా చూడు ప్రభు అంటే. చూడండి ఇక్కడ దేవుడు గిన్నె కోసం మాట్లాడుతున్నాడు. గిన్నె, ఆ కప్పు కోసం మాట్లాడుతుంది. ఇప్పుడు అన్నాడు యేసయ్య అన్నాడు, ఆయన యేసయ్య అక్కడ ప్రార్థన చేరుకుని తండ్రితో మాట్లాడు. గిన్నె, ఇప్పుడు ఈ గిన్నె శిష్యులు కనిపించిందా? లేదే. ఎవరికి కనిపించలేదు గిన్నె. ఆ గిన్నె ఎవరికి తెలుసు? అక్కడ గిన్నె ఉందని ఎవరికైనా తెలుసా? లేదే, ఎవరికి తెలియదు. ఆ శిష్యులు కూడా చూడలేదు గిన్నె ఉందని అక్కడ. ఇది
తండ్రికి కుమారుడికి జరిగిన మధ్యన ఆ డిస్కషన్, ఆ కమ్యూనికేషన్ జరుగుతుంది. తండ్రికి కుమారుడికి జరిగిన ఆ కమ్యూనికేషన్ లో ఇక్కడ గిన్నె పాత్ర వచ్చింది. ఇప్పుడు అన్నాడు యేసయ్య అన్నాడు, ఈ గిన్నె ఉంది కూడా తండ్రి, ఈ గిన్నెని తీసేవా అంటున్నాడు. తీసేవా అంటున్నాడు. మళ్ళీ ఇంకొక ఫుల్ స్టాప్ పెట్టి అని అన్నాడు, నీ చిత్తమే నీ చిత్తమే అంటే మళ్ళీ అంటున్నాడు యేసయ్య, నీ చిత్త ప్రకారమే జరగని. అంటే చూడండి, ఈ గిన్నెలో ఏదో ఉంది, ఈ గిన్నెలో ఏదో ఉంది. అందుకనే యేసయ్య అంటున్నాడు, ఈ గిన్నెని తొలగించు, నీ చిత్తమైన తొలగించు, లేదా ఈ గిన్నెని మాత్రము నువ్వు జరిపించాలంటే అదే నీ చిత్త ప్రకారంగా జరిపించు ప్రభు అని చెప్పిన తండ్రి అని అడిగినాడు. తండ్రి దగ్గర ఈ గిన్నెని ఎవరు చూడలేదు. మళ్ళీ ప్రార్థన ఆపి మళ్ళీ శిష్యుల దగ్గరికి వెళ్ళి, మీరు ఎందుకు నిద్రపోతున్నారు, మీరు ప్రార్థన చేయండి. చాలా ఇంపార్టెంట్ డిస్కషన్ లో ఉన్నా ఎదిరించాలి. ఇప్పుడు నేను అపవాదిని ఎదిరించాలి. నువ్వు చూడండి, ఇక్కడ జరగబోయింది చాలా ఇంపార్టెంట్. మీరు ప్రార్థనలో మీరు నిద్రపోకండి, నిద్రపోండి. ఇట్స్ యాక్చువల్ టైం వచ్చింది, ఇట్స్ హై టైం, నిద్రపోదని చెప్పి మళ్ళీ ఆ గిన్నె కోసం అక్కడ యేసయ్య మాట్లాడుతాను చూడండి. మళ్ళీ కంటిన్యూ చేస్తాను అక్కడ, నీ చిత్తం అయితే గిన్నెని మళ్ళీ ఆ గిన్నెనే మళ్ళీ తీసుకొస్తాను చూడండి. గిన్నె అసలు బైబిల్ గ్రంథంలో యేసయ్య మాట్లాడే గిన్నె ఏంటి, ఆ గిన్నె ఏముంది, ఆ కప్పులో ఏముంది అని మనం తెలుసుకోవాలి. ఆ కప్పులో ఉండేది ఏంటి అసలు యేసయ్య మాట్లాడేది ఏంటంటే, ఇప్పుడు చూడండి కీర్తన మనం చదువుకుంటే 23:5 చదువుకుంటే ఆ భక్తుడు ఏం తెలియజేస్తాడంటే, కప్పులో ఏముంటది, కప్పులో ఉండేది ఏంటంటే మన జీవితాలు ఆ కప్పులో ఉంది. మన జీవితాలు, మన ప్రాణాలు అనేది ఆ కప్పులో ఉన్నాయి. ఎస్, 23 కీర్తన చదువుకుంటే 5 చదువుకుంటే అక్కడ చూడండి రక్షణ దీవెన కోసం అక్కడ భక్తుడు తెలియజేస్తున్నాడు. 23:5 చదవమా. నా శత్రువుల ఎదుట నీవు నాకు భోజనం సిద్ధపరిచెదవు, నూనెతో నా తలను అండి ఉన్నావు, నా గిన్నె నిన్ను కొలుచున్నది. ఏముంది పొలుతున్నాయి బయటికి గిన్నె నుంచి దీవెనలు, రక్షణ ఏమవుతున్నాయి అంటే ఆ గిన్నె నుంచి బయటకు వస్తున్నాయి. అంటే ఆ గిన్నెలు ఏమున్నాయి, ఇప్పుడు దీవెనలు ఉన్నాయి, అదే రక్షణ దాంట్లో ఉన్నది. దేర్ ఇస్ అ సాల్వేషన్ అండ్ దేర్ ఇస్ అ బ్లెస్సింగ్స్. ఆ బ్లెస్సింగ్స్ ఆ గిన్నెలోంచి బయట 116 కీర్తన 13 116 కీర్తన చదువుకుంటే 116 116:13 వర్స్ మనం చదువుకుంటే కీర్తన 116:13 చదవమ్మా. రక్షణ పాత్రను చేతపుచ్చుకొని అది రక్షణ పాత్ర. ఆ పాత్రలో ఏముంది, రక్షణ ఉంది. అది ఏమవుతున్నాయంట, వెళ్తున్నాయి బయటికి, వచ్చేస్తున్నాయి బయటికి. ఆ పాత్రలో అవి ఉన్నాయి, ఆ పాత్రలో దీవెనలు ఉన్నాయి, ఆ పాత్రలో ఏమున్నాయి, రక్షణ ఉంది. ఇది ఈ దీవెనలు ఎవరు ఇవ్వబోతున్నారు ఇప్పుడు, ఆ దీవెనలు యేసయ్య. ఇప్పుడు ఈ గిన్నె ఉంది, ఈ గిన్నెలో ఉన్న పాత్రలు అంటే ఈ గిన్నె ఎవరు ఉన్నాయి, ప్రాణాలు ఉన్నాయి, ఆత్మలు ఉన్నాయి. ఎవరు ఆత్మలు, ఎవరు మనమే. మన ఆత్మలన్నీ ఈ గిన్నెలో ఉన్నాయి. ఈ గిన్నెలో ఉన్న ఆత్మలకి దేవుడు ఏమిస్తున్నాడు, యేసయ్య ద్వారా రక్షణ, అదేవిధంగా దీవెనలు దేవుడు ఇవ్వబోతున్నాడు. ఇవన్నీ ఆత్మ ప్రాణాలన్నీ దాంట్లోనే. చూడండి అదే చూడండి యెషయా గ్రంథము 51:17 చూడండి. దాంతో పాటు ఇంకేముంది చూడండి, యెషయా గ్రంథము 51:17. ఆ గిన్నెలో ఇంకేమున్నాయి చూడండి. 51:17 యెషయా గ్రంథము 51:17. యెరూషలేమా లెమ్ము, యెహోవా క్రోధ పాత్రను ఆయన చేత నుండి పుచ్చుకొని త్రాగిన దాన తొలి కూడా చేయు పాత్రలో అంతయు త్రాగిన దాన. అంటే దేవుని ఉగ్రత ఉంది దాంట్లో. దేంట్లో పాత్రలో ఏముందంట, దేవుని ఉగ్రత ఉంది. దేవుని ఉగ్రత, దేర్ ఇస్ అ పెయిన్. ఆ బాధ అంతా ఎందులో ఉంది, ఆ గిన్నెలో ఉందని దేవుడు ఈ రోజు తెలియజేస్తున్నారు. ఆ గిన్నెలో ఏమున్నాయి, దీవెనలు ఉన్నాయి. ఆ గిన్నెలోనే ఏమున్నాయి, రక్షణ ఉంది. ఆ గిన్నెలోనే ఏమున్నాయి, దుఃఖం ఉంది, ఉగ్రత, దేవుని ఉగ్రత ఆ గిన్నెలో ఉన్నాయి. ఇప్పుడు దేర్ ఇస్ అ పెయిన్. చూడండి గెత్సెమనే తోటకి దేనికోసం వెళ్తాము, చూడటానికి, అందాన్ని చూస్తానికి, ప్లెజర్, సంతోషం కోసం వెళ్తాం. అక్కడ సంతోషం కావాలని వెళ్తాం. కానీ యేసయ్య గెత్సెమనే తోటకి వెళ్ళింది బాధ కోసం. ఈవెన్ ఫర్ పెయిన్, నాట్ ఫర్ ప్లెజర్, పెయిన్ కోసం వెళ్ళాడు. అందుకనే అక్కడ యేసయ్య ప్రార్థన చేస్తుంటాడంట. కళ్ళంటే ఏమొచ్చిందంట, రక్తం వచ్చిందంట. రక్తం అంటే సంతోషం లేదా, అంటే రక్తం. ఆ గిన్నెలో ఏముంది, ఇప్పుడు దేవుని ఉగ్రత ఉంది. ఆ దేవుని ఉగ్రత ఇప్పుడు యేసయ్య ఏం చేయాలి, ఇప్పుడు ఆ పాత్రని తీసుకోవాలి. ఆ బాధని ఇప్పుడు యేసయ్య తీసుకోబోతాను. ఆ ప్రాణాలన్నీ అంటే
రక్షణ ఇచ్చేది ఎవరికి? మనుషులకి. దేవుని ఇచ్చింది ఎవరికి? మనుషులకి. దేవుని ఉగ్రత కూడా ఎవరి మీదకి వస్తుంది? మనుషులకి. ఇప్పుడు దాంట్లో ఆ బాధ అంతా దాంట్లో, ఆ సంతోషం అంతా ఆ పాత్ర. ఈ పాత్ర ఇప్పుడు ఎవరు తీసుకోవాలి? యేసయ్య తీసుకోవాలి. అందుకని యేసయ్య అంటాడు తండ్రితో, ఈ పాత్రని తప్పించడం నీ చిత్తమైతే తప్పించు. ఎందుకంటే దాంట్లో బాధ, ఉగ్రత చాలా ఎక్కువగా ఉంది. ఆ బాధ, ఆ టార్మెంటేషన్ చాలా ఎక్కువ ఉంది. మానవ శరీరంగా దీన్ని ఎదుర్కోగలను లేదు అని యేసయ్యకి కొంచెము ఒక టైప్ ఆఫ్ ఫీలింగ్ వచ్చింది, ఎదుర్కోగలనా లేదా అని. కానీ అన్నాడు లేదు, ఇది నీ చిత్తమైతే ఇది జరిపించడం తండ్రి అని అడిగాడు. నీ చిత్తమైతే I have to go through this. ఎందుకంటే ఆ కంపెనీను తీసుకోవాలి. ఎస్కేల్ కూడా 23 ఎస్కేల్ గ్రంథం కూడా 23 దేవుని ఉగ్రత కోసం అన్నట్టు రాయబడింది. ఆ గిన్నెలో, ఆ పాత్రలో దేవుని ఉగ్రత ఉంది. ఇట్స్ ఫిల్డ్. జీసస్ వాస్ ఫిల్డ్ విత్ పెయిన్. ఆ బాధ అంతా యేసయ్య తీసుకోవాలి, ఆ పెయిన్ అంతా తీసేసుకోవాలి. ఇప్పుడు శరీరంగా చూడండి, ఇప్పుడు శరీరంగా ఏం లేదు. శరీరంగా యేసయ్య ఆ శిలువలో మేకలు పడుతుంది. యేసయ్యకి ఎందుకు ఆ బాధ? పరడా డబ్బులు యేసయ్య ములికి అసలు శరీరానికి వచ్చిన ఇబ్బంది అసలు యేసయ్య లేదు. ఆత్మీగా, ఆ స్పిరిట్ గా ఏం తీసుకోవాలి? ఆ బాధ తీసుకోవాలి. ఆత్మ మరణము, సెకండ్ మరణం వస్తుంది ఆత్మకి. రెండో మరణంలో ఆత్మ మరణిస్తుంది. ఆత్మ మరణం అంటే అది నార్మల్ ఇష్యూ కాదు. ఆత్మ బాధ తీసుకుంటాం అంటే అంత నార్మల్ కాదు. శరీరము ముళ్ళు గుచ్చు అది తగ్గిపోతుందేమో, దాని ఆత్మ ఒకసారి బాధ వచ్చిందంటే మాత్రము తగ్గదు. దానికి మెడిసిన్ లేదు. అందుకనే యేసయ్య ఆత్మలోకి ఏం తీసుకోవాలి? ఆ బాధ అంతా తీసుకోవాలి. ఇప్పుడు మానవులందరినీ తీసుకోవాలి ఆయనలోకి. మానవులందరినీ, ప్రతి ఒక్క ఆత్మని తీసుకోవాలి, ఒక్కొక్క బాధ తీసుకోవాలి. ప్రతి ఒక్క అవమానాలు, ఇబ్బందులు, కష్టాలు, శ్రమలు అన్నీ ఆయనలోకి తీసేసుకోవాలి. ఆ కప్పులో అంత డేంజర్, దేవుని ఉగ్రత అలా ఉందా, ఆ కప్పులో అది తీసుకోవాలి, తాగాలి. ఇప్పుడు యేసయ్య అన్నాడు, ఇది నీ చిత్తమైతే నేను తాగుతాను తండ్రి అని అడుగుతాను. నీ చిత్తమైతే వెల్లులు గుచ్చిన మేకలు కూడా యేసయ్య, ఆ శరీరం అంతా యేసయ్య తట్టుకుంటాం. కళ్ళు లేని వాళ్ళకి దేవుడు కళ్ళు ఇచ్చాడు, నడవలేని వాళ్ళు నడిచారు. ఈజీగా నడుచుకుంటే వెళ్ళిపోవచ్చేయండి. ఎందుకంటే రక్తం కారాలి. ఎస్, యూ హ్యాస్ టు గో త్రూ ఆల్ దట్. బట్ యేసయ్యకి ఆ బాధ కంట ఏ బాధ? ఈ ఆత్మకి పడాల్సిన బాధ, ఆ బాధ. ఇది నేను తట్టుకోగలను లేదా అని యేసయ్య లేదా దేవుని దగ్గర నిశ్చితమైతే దీన్ని నడిపించి తండ్రి అని అక్కడ అడిగితే అనమాట. తీసుకోవాలి, ఆ బాధ తీసుకోవాలి. ఆత్మ ఆ బాధ తీసుకోవాలి. ఆ బాధ తీసుకోవాలంటే అంటే ఇప్పుడు అపవాది అనుకుంటున్నాడు పని అయిపోయింది, ఎవరో ఎస్కరేట్ వచ్చేసారు కదా, ఏం పని అయిపోయింది అనుకుంటున్నాడు. యాక్చువల్గా ప్లాన్ ఏంటో తెలియదు. దేవుడితో మాట్లాడుతున్నాడు, యేసయ్య తండ్రితో మాట్లాడుతున్నాడు. యేసయ్య నిశ్చితమైతే ఇది జరిగించి ప్రభువా, ఇది జరిగించి తండ్రి, ఇది చూడండి, అపవాదిని యేసయ్య ఓడించాడు. ఒక్కొక్క ఆత్మని తీసుకుని ఒక్కొక్కరి కోసము యేసయ్య ఒక్కొక్కరి కోసం పోరాడాడు. ఈరోజు నా ఒక్కరి కోసమే కాదు, మీ అందరు ఒక్కొక్కరి కోసం యేసయ్య చేశాడు, పోరాడాడు. ఒక్కొక్కరి కోసము ఆ శిలువలో యేసయ్య పోరాడాడు. ఒక్కొక్కరి కోసం యేసయ్య ఆ శిలువలో బలర్పించాడు. అందుకని దేవుడు ఒక పాఠం నేర్పిస్తున్నాడు మనకి. యేసయ్య ఆ పాత్రలో ఒక్కొక్క ఆత్మని ఆయనలోకి తీసుకుని అపవాదిని ఏం చేశాడు? ఓడించేశాడు. అందుకని ఆయన ఏమైపోయాడు అంటున్నాడు? పాదాల కిందకి వెళ్ళిపోయాడు అంటున్నాడు. అలా పాదాల కిందకి వెళ్ళిపోయాడు. ఏదో అపవాది ఏదో కాలు మీద యేసయ్య తొక్కేయడం కాదు, ఆటోమేటిక్గా ఆత్మ ఏమైపోయింది? కిందకి వెళ్ళిపోయాడు. ఆడికి తెలియలేదు అది, నేను కిందకి వెళ్ళిపోతాను, యేసయ్య పాదాల కిందకి వెళ్ళిపోయింది, నాది అంతం అయిపోతుంది, నాలో నా మరణ చేత ఏదైతే ఆ కీ ఉంది యేసయ్య తీసుకోపోతున్నాడని ఆడికి తెలీదు. అనసరంగా వాడే పుట్టేపోయాడు. రివర్స్ పాలసీ దేవుడు అప్లై చేశాడు. యేసయ్య కీర్తన పాడుకుంటూ సంతోషంతో అక్కడికి వెళ్ళాడు. అంటే చూడండి, యేసయ్యకి ఫోకస్ ఎక్కడ ఉంది? అందరికి వెళ్ళాలని దాని మీద ఫోకస్ ఉంది. అందరికి వెళ్ళాలి, అక్కడ ఏదో జరగబోతుంది అంటే సంథింగ్ ఇస్తే ఆ ఫోకస్, దేవుని ఫోకస్ అంతా గమ్యం మీద ఉంది. ఇక్కడ వచ్చి ఆ తుఫాన్ల మీద యేసయ్య పెట్టుకోలేదు, తుఫాన్ల మీద ఆ కాన్సన్ట్రేషన్ యేసయ్య పెట్టుకోలేదు. మనం తుఫాన్ల మీద పెట్టుకుని మనం భయపడిపోతాం. చిన్నప్పుడు ఇంజెక్షన్స్ ఇచ్చేవాడు. నాకు ఇంజెక్షన్ ఇస్తే ఏం చేసేవాడు అంటే ఇల్లంతా పరిగెట్టేసేవాడు.
అసలు నేను దొరికేవాడిని కాదు, ఇంజక్షన్ చేస్తాను. ఆర్ఎంపీ డాక్టర్ వస్తే ఇంజక్షన్ పట్టుకున్నట్టు ఆ ఇంజక్షన్ చూసి భయపడేవాడిని. ఒకసారి టైఫాయిడ్ వస్తే ఆ టైఫాయిడ్ కోసం భయపడ్డా. ఆ టైఫాయిడ్ కోసం ఇక్కడ ఇంజక్షన్ చేసేస్తాడేమో అని చెప్పేసి ఆ టైఫాయిడ్ కోసం నేను భయపడి ఇల్లంతా తిరిగేశాను. నేను అరగంట ఇంకా లేదంటే మా అమ్మ నన్ను గట్టిగా పట్టుకుని ఎత్తుకుని గట్టిగా పట్టుకొని మా అక్క ఏమో, ఇంకో అక్క, మా పెద్ద అక్క, మా రెండో అక్క, వాళ్ళ చాలా గుడ్, రెండు చేతులు ఏమో గట్టిగా పట్టుకొని ఒక అక్క, ఇంకో అక్క ఏమో రెండు కాళ్ళు పట్టుకొని బిగడేస్తాను. పట్టుకుని ఆల్రెడీ మా అమ్మ ఎత్తుకుంది, ఆయన కానీ గింజుకుంటున్నాను. అదే ఇంజక్షన్ రోజుకి 2 ఇంజక్షన్లు తీసుకోవాలి, మార్నింగ్ సాయంత్రం 2 ఇంజక్షన్లు తీసుకోవాలి. టైఫాయిడ్ జ్వరం అప్పుడు ఏమి 2 ఇంజక్షన్స్ అంటే నా వాళ్ళు కాదు ప్రభు అని చెప్పేసి చాలా 2 ఇంజక్షన్ అంటే చూడండి. ఆ ఇంజక్షన్ చూడండి, అదే ఆ ఇంజక్షన్ తీసుకుని దేనికోసం? జ్వరం తగ్గిపోవాలి. జ్వరం తగ్గ బాధ వచ్చిందంటే ఆ బాధ ఒక 5 నిమిషాలు ఆ బాధ మనం బేర్ చేసుకుంటే మనకు అది తగ్గిపోతుంది. అది అలా వదిలేస్తే ఏమవుతుంది? ఎక్కువ అయిపోతుంది. కానీ అది వేయించుకున్న తర్వాత ఆ రోజంతా నాకు రిలీఫ్ ఉంది. అమ్మ నాకు రిలీఫ్ ఉంది అంటే నువ్వు ఆ ఇంజక్షన్ చేయించుకుంటానికి మమ్మల్ని పెట్టిన ఇబ్బంది అంతో ఇంతో కాదు. ఎంత ఇబ్బంది పెట్టావు? అరగంటనే మమ్మల్ని తిప్పావు. పైకి వెళ్ళావు, కిందికి వెళ్ళావు, అక్కడ దాపలా ఇక్కడ దాపలా, అరగంట అది 2 నిమిషాలు 5 నిమిషాలు గడిపోతే నీకు రోజంతా నీ జ్వరం రాకుండా ఉంటుంది కదా. నువ్వు సంతోషంగా ఉంటే మేము కూడా సంతోషంగా ఉంటాం కదా అని. మనం ఏం చేస్తాం? దాన్ని పెద్దది చేసేస్తాం. దాన్ని ఆ తుఫాన్ వచ్చినాక పెద్ద చేసేస్తాను, చిన్నది పెద్ద చేసేస్తాను. అది పెద్ద చేయడం. ఆ రోజు నేను ఆ ఇంజక్షన్ చేయించుకుని ఆ రోజుని అమ్మ నువ్వు ప్రార్థన చేసుకో, నువ్వు దేవుడిని ప్రార్థన చేసుకోవాలి. అప్పుడు నేను ప్రార్థన చేశాను, దేవా ఈ టైఫాయిడ్ అంటే ఈ జ్వరం నాకు అసలు ఎప్పటికీ రాకూడదు ప్రభువా అని ప్రార్థించాను. నేను చెప్తే నమ్మలో అప్పటి నుంచి ఇప్పుడు దాకా నాకు జ్వరమే రాలే. నాకు కోల్డ్ వస్తే భయంకర కోల్డ్ వస్తుంది కానీ జ్వరం మాత్రం నన్ను టచ్ చేయండి. నా బాడీ మాత్రం అసలు హీట్ అవ్వదు. ఐ వోంట్ గెట్ టెంపరేచర్. ఏది వెళ్ళిపోయినప్పటికి కానీ టెంపరేచర్ మాత్రం నాకు రాదు. విశ్వాసంగా ప్రార్థన చేస్తే దేవుడు కంప్లీట్గా దాన్ని అలవడేస్తాడు. ఎస్, గాడ్ కెన్ డూ సో మచ్. మన ఫోకస్ అంతా ఆ గమ్యం. యాజ్ వి గ్రో అప్ మనం ఎదిగి కొద్దిగా మనం దాన్ని ఏం చేస్తాం? ఇప్పుడు ఇంజక్షన్స్ అంటే ఈజీ తీసుకుంటాం. ఎక్కడ ఎంచగా పడిపించుకుంటాం. ఎందుకు? మనకేంటంటే అది తీసుకుంటే మనకి తగ్గిపోతుంది. ఆ 5 నిమిషాల బాధను మనం బేర్ చేసుకుంటే ఇంకా ఆ పెయిన్ అనేది మనకు ఉండదు. అందుకని దేవుడు అంటున్నాడు, ఇది జస్ట్ ఒక టెంపరీగా నీకు ఆ తుఫాన్ వచ్చింది. తుఫాన్ నువ్వు ఎదుర్కొంటే నీ పక్కన ఇంకేమున్నాయి? అందరిలో ఏమున్నాయి? దీవెనలు ఉన్నాయి. ఆ దీవెనలు పొందుకోవాలని దేవుడు చూడండి. ఇక్కడ అపవాది ఏం చేస్తుంది? కంటిన్యూస్ గా ప్రాబ్లమ్స్ తీసుకొస్తా ఉంటుంది. ఈ ప్రాబ్లం తీసుకొచ్చినప్పుడు అయ్యా నాకు ప్రాబ్లం ఎక్కువైపోయింది, మళ్ళీ ఇంకొక రోజు వచ్చి ఇంకా ఎక్కువ ప్రాబ్లం అయిపోయింది, మళ్ళీ ఇంకొక రోజు ఈ ప్రాబ్లమ్స్ తగ్గట్లేదు పాస్టర్ గారు అంటారు. ఎక్కువైపోతూ ఉంటుంది అని తగ్గదు. ఎందుకు? ఈ ఫోకస్ ఎక్కడ ఉంది? ఈ తుఫాన్ మీద ఉంది, గమ్యం మీద లేదు. ఈ తుఫాన్ మీద పెట్టుకున్నాం కాబట్టి ఆ ప్రాబ్లమ్స్ నీకు కనపడతానే ఉంటాయి కానీ ఆ గమ్యం మాత్రం నీకు కనపడదు. కానీ ఆ శిష్యుడికి అక్కడ గమ్యం మీద కాన్సన్ట్రేషన్ లేదు కానీ ఈ తుఫాన్ మీద పెట్టుకుని వారు భయపడిపోయారు. రెండోది అని చూస్తే జైలు. ఒకసారి డైరెక్ట్ జైలుకి వెళ్ళిపోతాం. జైలుకి వెళ్తే అక్కడ పౌలు శీలాలు ఎక్కడ ఉన్నారు? జైల్లో ఉన్నారు. వాళ్ళు జైల్లో ఉంటే పౌలు శీలాసు ఆ జైల్లో ఉన్నప్పుడు వాళ్ళు చేసేది ఒకటే. వాళ్ళు ఏం చేశారు? ఆరాధించారు. వాళ్ళు ప్రార్థన చేస్తారు. అపవాది అనుకున్నాడు వీళ్ళు పని అయిపోయింది, నేను జైల్లో పెట్టాను కదా, వీళ్ళు టెన్షన్తో చచ్చిపోతారు, ఇంకా వీళ్ళు అయిపోయారు, ఈ పరిస్థితి అయిపోయారు అని అపవాది అనుకున్నాడు. కానీ అపవాదికి వారు ఎలా కౌంటర్ ఇచ్చారు? స్తుతి ఆరాధన చేస్తున్నారంటండి. చూడండి, జైలు స్తుతి ఆరాధన ఏంటండి బాబు? ఆ స్తుతి ఆరాధన చేస్తారంట. అక్కడ ఉన్న జైలర్స్ అందరూనంట వాళ్ళు కూడా సంతోషించారంట. ఇక ఆ జైలే సంతోషంగా మార్చేశారంట. మీరు చూడండి, అసలు అపవాది అనుకున్నాడు వీళ్ళు ఇబ్బంది పెడదామని చెప్పేసి వాళ్ళకి చేయలేస్తే, వాళ్ళకి టార్చర్ పెడదామని ఈ జైలర్ని అక్కడ పెడితే వీరేంటి వాళ్ళు కూడా మారిపోయినా చేస్తున్నారు ఏంటి అని చెప్పి వీళ్ళంట అపవాది అంట భయపడిపోయాడంట. అపవాది భయపడిపోయాడు. ఆయనంట ఎలా పాడారంట? స్తుతి ఆరాధన చేస్తాం మొదలు పెట్టారు. ఇంకా ఆపలేదంట స్తుతి ఆరాధన. ఆ స్తుతి ఆరాధన అంట ఆ జైలు నిండిపోయింది, ఆత్మతో నిండిపోయింది. వాళ్ళు ఎప్పటిదాకా పాడారంటే స్తుతి ఆరాధన ఎప్పటిదాకా చేశారంట? భూకంపం వచ్చి దాకా వారు స్తుతి ఆరాధన చేస్తాం మొదలు పెట్టారు. భూకంపం వచ్చి దాకా అంటే ఈరోజు దేవుడు తెలియజేస్తున్నాడు, నీకు ఒక తుఫాన్ వచ్చిందంటే నువ్వు ఆరాధన చేయి, దేవుని దగ్గర సన్నిధిలో ప్రార్థించి నువ్వు ఆరాధన చేస్తావు మొదలు పెట్టు. అదే ఆ తుఫాన్ వచ్చి, అదే ఆ భూకంపం వచ్చిందాక నువ్వు ప్రార్థించి,
ఆ భూకంపం అది కదలాలి. ఆ భూకంపం ఎక్కడ? నీ దగ్గర కాదు. ఎక్కడ రావాలి ఆ భూకంపం? అపవాది దగ్గర రావాలి భూకంపం. ఎక్కడ కాదు, అపవాది దగ్గర భూకంపం వచ్చినాక నువ్వు ప్రార్థన చేయమన్నాడు. ఈరోజు నువ్వు స్తుతి ఆరాధన చేయ దేవుడి దగ్గర, స్తుతి ఆరాధన చేయి. అది మనమేమి చేయలేదు, అది భూకంపం అక్కడ రావాలి, నీ దగ్గర కాదు. అది నేనేం చేయలేదు అన్నాడు. నేను ఆల్రెడీ జయించాను అన్నాడు దేవుడు అన్నాడు. అంటే పౌలు భక్తుడు అన్నాడు, యేసయ్య మనల్ని ఆయనలోకి తీసుకుని ఆయనలోనే మనం ఏమేమో మరణించాం. ఆయనలోనే మనం మరణించాం. We already died in Christ. అందుకే యేసయ్య అన్నాడు, we already died. ఆయనలోనే మనం మరణించాము, ఆయనలోనే మళ్ళీ మనం తిరిగి లేచాము, ఆయనలోనే మనం తిరిగి మళ్ళీ పరలోకం చేరుకున్నాము, ఆయనలోనే మనం ఉన్నాము. ఆయన ఎక్కడ కూర్చున్నాడు? ఇప్పుడు సింహాసనం మీద కూర్చున్నాడు. ఆయనలో మనం ఉన్నప్పుడు మనకు భయం. ఆయన ఆల్రెడీ యేసయ్య ఆ పడవలో ఉన్నాడు అన్నాడు. నేను మీతో ఉన్నాను, నీ భయం. మనం యేసయ్యలో ఉన్నప్పుడు మనం భయం ఏంటి? ఆ తుఫాన్ మనం తీసుకొచ్చిందేమో, కానీ ఆ భూకంపం మనం తీసుకురావాలి. ఆ భూకంపం ఎవరిలో తీసుకురావాలి? వారి దగ్గర తీసుకురావాలి. డిఫరెంట్గా ఆలోచించాలి. అపవాదిని మనల్ని టార్చర్ పెడతాం కాదు, మనము దాన్ని టార్చర్ పెట్టాలి. దాన్ని టార్చర్ పెట్టి ఇలాగ ఎవరు చేస్తారు? యేసయ్య చేస్తారు. ఎస్, వీ కెన్ డిఫీట్. ఆ డిఫీట్ మనం చేయగలం, దాన్ని మనం షేక్ చేయగలమని దేవుడు ఈరోజు మనతో మాట్లాడుతున్నాడు. గెత్సెమనే తోటలో ప్లెజర్ కాదు, బాధని దేవుడు తీసుకున్నాడు. రెండోది, అక్కడ క్రిమినల్స్ అనుకున్నాడు, క్రిమినల్స్ గా చేద్దాం అనుకున్నాడు. ఆ పౌల్ని, షీలాస్ని క్రిమినల్స్ గా చేసి వాళ్ళని ఇబ్బంది పెడదాం అనుకున్నాడు. కానీ వాళ్ళు క్రిమినల్స్ కాదు, స్తుతి ఆరాధనలా మారిపోయారు. వాళ్ళు దేవుని బిడ్డలుగా మారిపోయారు. అక్కడ ఉన్న అందరూ మారిపోయారు. భూకంపం వచ్చేసాడు. ఇంకా ఆ భూకంపమే అక్కడ దేవుడు తీసుకొచ్చాడన్నమాట. ఆ జైలు కూడా వాడిని జైలు. మూడోది, మనం డైరెక్ట్ ఇంకా మందసం దగ్గరికి వెళ్తాం. మందసం చూస్తే అది చాలా డేంజర్. దాన్ని ఎవరు ముట్టుకోలేరు, దాన్ని ఎవరు టచ్ చేయలేరు, దాని దగ్గరికి ఎవరు లేరు, దాన్ని చూడలేరు. అందుకనే దేవుడు అన్నాడు, దాన్ని మీరు చూడకండి, దాన్ని మీరు టచ్ చేయకండి అన్నాడు. టచ్ చేయకండి అంటున్నాడు. దాన్ని టచ్ చేస్తే జనం చేయరు. ఎందుకంటే అది అతి పరిశుద్ధమైనది, అతి పరిశుద్ధమైనది. అతి పరిశుద్ధమైన దాన్ని నువ్వు తాకకూడదు. ఎందుకంటే దేవుడు దాని మీద దిగి వస్తాడు. 2 కెరూబులు ఉంటాయి. ఆ కెరూబుల మధ్య దేవుడు దిగి వస్తాడు. దేవుడు దాన్ని ఎంతో ఇష్టంతో దేవుడు ప్రజలకు ఇస్తే, ప్రజల్లో చాలా మంది ఏం చేశారు? దాన్ని టచ్ చేసేస్తారు, దాన్ని చూసేస్తారు. దాని ద్వారా ఏంది మరణాలు కూడా వచ్చాయి. ఆయన చూడండి, దావీదు అనుకున్నాడు, లేదు, నేను ఈ మందసము నన్ను దేవుడి నుంచి దూరం చేయలేదు, నేను మందసం నా నుంచి దూరం అవ్వకూడదు అని చెప్పి అతను ఏం చేశాడు? పాటలు పాడుకుంటూ డాన్స్ వేస్తాం మొదలు పెట్టాడు. అందుకని అక్కడ అపవాది ఆల్రెడీ ఉజ్జాన్ని తీసుకెళ్ళిపోయాడు. అక్కడ టచ్ చేశాడు అపవాది. దీన్ని ఎలాగైనా ఆపేయి, ఇది యెరూషలేముకు వెళ్ళకూడదు, ఈ మందసం యెరూషలేముకు వెళ్ళకూడదు, 80% వెళ్ళకూడదు, దీన్ని ఆపేయాలనుకుంటే దావీదు అనుకున్నాడు, లేదు నేను 80% ఆపను. నేను 80% ఎవరో ఇంట్లో పెట్టను, తీసుకెళ్తే నేను డైరెక్ట్ గా దాన్ని గమనిస్తాను. ఎక్కడికి? యెరూషలేములో అది అక్కడ ఉంటాయి అంటూ ఏం చేశాడు? డాన్స్ వేసుకుంటూ తీసుకెళ్ళాడు. డాన్స్ వేస్తున్నాడు. చూడండి, ఇంకన్నీ మర్చిపోయాడు. అన్ని మర్చిపోయి ఇంకా దేవుడి కోసం అతను డాన్స్ వేస్తూ వాళ్ళు పాటలు పాడుకుంటూ వెళ్తాడు. చూడండి, ఎక్కడ వెళ్ళిపోయాడు? గమ్యం చేరుకుంటూ వెళ్తున్నాడు. కానీ మన గమ్యం మధ్యలోనే ఒక తుఫాన్ వచ్చింది. ఆ తుఫాన్ ఎవరి ద్వారా వచ్చింది? మికాల్ రూపంలో వచ్చింది. ఒక సిస్టమ్ అడ్డొచ్చింది. ఆ సిస్టమ్ ఏమంటుందంటే, ఇప్పుడు మికాల్ రూపంలో సిస్టమ్ వచ్చి అంటుంది, ఏంటి నీకు పిచ్చి పట్టిందా అంటు. నువ్వు డాన్స్ వేస్తావు, పిచ్చి పట్టిందా నీకు? పిచ్చోడు పడిపోయావా? అక్కడ చూడు, జనాలు చూస్తున్నారు, నీకు ఈదరేదా? చూడండి, సంఘంలో చేతులు ఎత్తే పాడండి. నువ్వు చేతులు ఎందుకు ఎత్తావు? సంఘంలో నువ్వు తప్పట్లు కొట్టావు, ఎందుకు తప్పట్లు కొట్టావు? సంఘంలో నువ్వెందుకు అంత రేట్ చేస్తున్నావు, వాయిస్ ఎందుకు రేట్ చేస్తున్నావు అని వాళ్ళు సిస్టమ్. అంటే నువ్వు చర్చలో చేయకూడదు, నువ్వు చర్చలో ఎలా ఉండాలి? చర్చలో మనమే ఏం చేస్తున్నాం? దాన్ని ఒక సిస్టమ్ ఫాలో అవుతున్నాం. ఒక సిస్టమ్. నువ్వు అక్కడే కూర్చోవాలి, నువ్వు అక్కడి నుంచి జరగకూడదు. ఒక సిస్టమ్. మీ కాలంటూ ఒక సిస్టమ్. చూడు, నువ్వు ఇది చేయకూడదు, నువ్వు ఎందుకు ఇలా చేస్తున్నావు అంట. ఒక చర్చిలోనంట పాస్టర్ గారు మెసేజ్ చెప్తుంటేనంట ఒకడు విసిలేసాడంట. అంటే పాస్టర్ గారు మంచి మెసేజ్ చెప్పాడని చెప్పి విసిలేసాడంట. తప్పేంటి దాంట్లో? అంటే చర్చిలో విజిల్స్ అయిపోతుందా? ఆడ ప్రేమతో విజిల్ వేసాడప్ప. అమెరికాలో జరిగింది. దాంతో అంట ఆ చర్చిలోనంట విజిల్ వేశారు, మేము ఆ చర్చికి వెళ్ళను అలా అని చెప్పేసి 5 మంది జంప్ అయిపోయారంట, విజిల్ వేశారంట. పాస్టర్ గారు ఎంతో చక్కగా మెసేజ్ చెప్తే ఆ మెసేజ్ వారికి తాకింది. అది ఆ ఆనందంతో, సంతోషంతో తట్టుకోలేక
చర్చిలో ఏం చేశాడు? విజిల్ వేశాడు. అంటే సంఘంలో విజిల్ వేయకూడదంటే దేవుని వాక్కు విన్నప్పుడు. సినిమా థియేటర్లో వెళ్తే హీరో ఎంటర్ చేస్తే మరి విజిల్ చేస్తారు చూడు, యాంగ్ పైకి అంతా పువ్వుల దండలో ఏదేదో పైకి మెరుపులు వేసేస్తా ఉంటారు. ఎందుకు వేసేస్తారు? ఆ హీరో వచ్చాడని చెప్పి. ఎందుకు? హీరో మీద అభిమానంతో, ఆ సంతోషంతో. అంటే నువ్వు చర్చిలో దేవుని మెసేజ్ చెప్తుంటే నువ్వు విజిల్ అయితే తప్పేంటి? ఆ సంతోషంతో విజిల్ వేస్తే తప్పేంటి? ఆ సంతోషంతో నువ్వు తప్పట్లు కొడతాం ఏంటి? పాస్టర్ గారు మెసేజ్ చెప్తుంటే ఆ మెసేజ్ అది నాకు తాకింది, నేను క్లాప్స్ కొట్టాలా లేదో అని ఎందుకు ఆలోచిస్తావు? నువ్వు నీకు తాకిందంటే నువ్వేం చేయాలి? అది దేవుడికి కొట్టాలి. నువ్వు పాస్టర్ గారు కొట్టింది నువ్వు విసిలేస్తున్నావు, నువ్వు దేవుడికి వేస్తున్నావు. నువ్వు క్లాప్ కొడుతున్నావు అంటే ఎవరికి? దేవుడి కోసం నువ్వు చేస్తున్నావు. దేవుడి కోసం, దేవుని ప్రేమతో నిండి ఉంది, దేవుని ఆత్మతో నిండి ఉంది కాబట్టి నువ్వు దేవుని కనెక్ట్ అయ్యావు కాబట్టి నువ్వు క్లాప్స్ కొడుతున్నావు. దాంట్లో తప్పేంటి? అదే అదే దావీదు అన్నాడు, నేను దేవుని కోసం పాడుతున్నాను, దేవుని కోసం నేను డాన్స్ చేస్తున్నాను, దేవుని సంతోషంతో నేను మందసాన్ని తీసుకుంటే నీకేంటి? నా దేవుడు ఏంటో నాకు తెలుసు, నేను ఎక్స్పీరియన్స్ అయ్యా. నా దేవుడు అంటే నా దేవుడు ఎలా ఉంటాడో నాకు తెలుసు. నువ్వేంటి? నాకు సిస్టమ్ మనల్ని ఏం చేస్తుంది? క్వశ్చన్ చేస్తుంది. ఎలా ఉండాలి? పద్ధతిగా ఉండాలి. ఎలా ఉండాలి? పద్ధతుల మీద ఏంటండి? నువ్వు చైర్ మీద కూర్చోవద్దు, కింద కూర్చో. ఇది పరిశుద్ధ స్థానం, నువ్వు చైర్ మీద అసలు కూర్చోకూడదు. ఒక చర్చికి వెళ్తానంట, వారు పాపం ఆయనకి పైల్స్తో బాధపడుతుంది. ఆయన పైల్స్తో బాధపడడానికి ఇబ్బంది. దేవుని మందిరంకి వెళ్ళి ప్రార్థన చేయించుకుందామని ఆయన సంఘానికి వెళ్తానంట. ఆ సంఘంలో చైర్ ఎక్కడుందని చూస్తే ఒకే ఒక చైర్, ఆ చైర్ దగ్గరికి వెళ్ళి కూర్చుంటే పాస్టర్ గారు మీరు అక్కడ కూర్చోండి, కూర్చో. అడిగి అతనికి ఏమో పైల్స్తో బాధపడుతున్నాడు. సిస్టమ్ మా సంఘంలో అలా ఒప్పుకోమండి, మీరు కూర్చుంటే కింద కూర్చోండి, లేదా మీరు వెళ్ళిపోండి. అదేంటమ్మా సిస్టమ్? అటైనా కిందే కూర్చోవాలని, పైన కూర్చోకూడదు. పాపం ఆయన ఇబ్బంది పడి నా సంఘం అని చెప్పేసి కిందే కూర్చుని ఎంత ఇబ్బందమ్మో. 2.5 గంటలు అదే కూర్చుని అలాగే కూర్చుని అది ఆయన మెసేజ్ అని ఆయన బాధ తెలియజేస్తాడు. పాస్టర్ గారు చాలా బాధపడ్డాను, ఇబ్బంది ఉంది, ఈ బాధ నుంచి దేవుడిని ఎప్పుడు నిర్ధారిస్తాను, ఈ బాధ నాకు తగ్గాలి. మా సంఘంలో వెళ్ళి నేను మళ్ళీ ఆ కిందే కూర్చోను. ఆ సంఘం విడిచిపెట్టడానికి అయినా వెనక అడిగేయచ్చు. సంఘానికి కానీ సిస్టమ్ ఏంటి? ప్రభు పద్ధతులు ఫాలో అవ్వాలి. పద్ధతులు ఏం పద్ధతులు? దేవుని మందిరంలో ఏంటి? దేవుని మందిరం నేను హృదయం శుద్ధిగా ఉండాలి, దేవుడు కోరుకుంటే నీ హృదయం శుద్ధిగా ఉండాలి, నువ్వు దేవుడితో కనెక్ట్ అవ్వాలి. కానీ నువ్వు చేసే యాక్షన్లో ఏంటి? యాక్షన్ ఇస్ లవ్. క్రియేట్ లవ్. నువ్వు చేతులెత్తి ప్రార్థన చేస్తే చేతులెత్తి ప్రార్థన చేయకూడదు. నువ్వు జంప్ చేస్తున్నావు, పాటలు పాడుతున్నావు, స్తుతి ఆరాధనలో జంప్ చేస్తున్నావు, నువ్వు తప్పేంటి? దేవుని సన్నిధిలో నువ్వు దేవుని కోసం ఎగురు గొంతులేస్తే నువ్వేంటి? నీ సంతోషంతో ఎగురు గొంతులేస్తావా? నువ్వు పాస్ అవ్వమంటే నీకు ఎంచగా మంచి మార్కులు వచ్చింది, నువ్వు ఎగురు గొంతేవా? అది దేవుని సన్నిధిలో ఎగురు గొంతేస్తే దేవుడికి కదా సంతోషం. ఎగురు గొంతేస్తే తప్పేంటి? There is different. అంటే నువ్వు ఎక్కడ డాన్స్ అయ్యి అక్కడ డాన్స్ అయ్యాలి. డాన్స్ వేసుకొని నీ ఇష్టం వచ్చినట్టు లస్ట్ఫుల్ గా అయ్యొద్దు అంటాడు దేవుడు. లస్ట్ఫుల్ గా కాదు. యూ హ్యావ్ టు డాన్స్ విత్ హోల్ హార్టెడ్. హోల్ హార్టెడ్ గా నువ్వు డాన్స్ అయ్యి, హోల్ హార్టెడ్ గా నువ్వు డాన్స్ చేస్తే ఖచ్చితంగా దేవుడు నీ ప్రార్థన నీ సంతోషం, దేవుడు నీ సంతోషం కూడా దేవుడు చూడాలనుకుంటాడు. అందుకని దావీదు అంటున్నాడు, నేను బట్టలు నేను పట్టించుకోలేదు, నా హృదయం అంతా దేవుడితో కనెక్ట్ అయిపోయింది, నేను ఎలా ఉన్నానో కూడా నాకు తెలియదు అని మీకు అంటాడు. ఈ సిస్టమ్ అంటాడు, నేను ఎలా ఉన్నానో నాకు కూడా తెలియదు, నా హృదయం దేవుడితో టచ్ అయిపోయింది, నా దేవుడితో కనెక్ట్ అయినప్పుడు ఆయన ఉన్నావు, నన్ను ఆపొద్దు అంటాడు, నన్ను ఆపొద్దు అంటాడు. సిస్టమ్ మనల్ని ఏం చేస్తుంది? ఆపడానికి ట్రై చేస్తుంది. ఇవన్నీ తీసుకొచ్చి మనల్ని దూరం చేయాలి, దేవుడి నుంచి దూరం చేయాలనుకుంటుంది. కానీ మనం దాంట్లో పడిపోయింది ఎక్స్ప్రెషన్ లవ్, మన ఆ లవ్ అని. ఇప్పుడు అపవాది మికాల్ రూపంలో వచ్చి దావీదుని ఆపేయాలనుకున్నాడు. దావీదుని ఆపేయాలనుకున్న మికాల్ రూపంలో వచ్చి దావీదు అని చూడండి, అపవాదికి తెలిసిపోయింది. ఏం తెలిసిందంటే దావీదు సింహాసము పర్మనెంట్ గా ఉండిపోతుందని. ఇది పర్మనెంట్ అయిపోతుంది, ఇంకా ఈ సింహాసనం ఎప్పటికీ ఉండిపోతుంది. ఇంక నా జీవితాంతము దావీదు 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 అని వెంటనే ఉండాలి. ఇది వద్దు. అపవాది అదే అందుకునే లెక్కించమన్నాడు,
ఇంకా బెత్షెబాని తీసుకొచ్చాడు. ఇంకా మళ్ళీ తర్వాత ఈమె కాల్ రూపంలో వచ్చాడు. మళ్ళీ ఆయన చేత మంటలు చేయించాడు. ఇవన్నీ చేపిస్తున్నాడు. ఇవన్నీ చేపించి ఇప్పుడు దేవుడి దగ్గరికి వెళ్ళి అంటున్నాడు, నీ దాడి చూసావా, నీ దాడి చూసావా, ఇప్పుడు ఇది సింహాసనము ఎండగా పొందుతావా? దేవుడు ఒకే ఒక జవాబు ఇచ్చాడు, ఒకే ఒక జవాబు ఇచ్చాడు. ఆయనలో ఉన్న ఒక పాపం కూడా నాకు అపవాది ఏం చేయగలడు? అపవాది ఏం చేయగలడు? అక్కడ దావీదు సింహాసనే అనాలి, దావీదు వంశాలని అని చెప్పాడు. దావీదు నుంచి ఎవరు వచ్చారు? యేసయ్య వచ్చారు. ఆ సింహాసనం మాత్రం అలాగే అది దేవుడు డైరెక్ట్ గా పరలోకం తీసుకెళ్ళిపోయాడు. సింహాసనం దావీదు సింహాసనం పై తీసుకెళ్ళిపోయాడు. అంటే సిస్టమ్, ఇక్కడ సిస్టాన్ని ఎదిరించింది దావీదు. సిస్టాన్ని ఎదిరించాడు. ఈ సిస్టాన్ని దావీదు ఎదిరించాడు కాబట్టి అపవాది అక్కడ ఏమయ్యాడు? ఓడిపడ్డాడు. 3 విషయాల్లో దేవుడు మనకు తెలియజేస్తాడు. తుఫాన్లు వచ్చినప్పుడు దాన్ని మనం ఎదుర్కోవాలి, దాన్ని మనం ఇబ్బంది పెట్టాలి. అది మనల్ని ఇబ్బంది పెట్టాలి, వాడు మనల్ని ఇబ్బంది పెడతాం కాదు, కానీ మనము వాడిని ఇబ్బంది పెట్టాలి. ఆ తుఫాన్లో మనము పడిపోకూడదు. వి షుడ్ నాట్ ఫాల్ ఫర్ ది స్టార్మ్. ఈ తుఫాన్కి మనం పడిపోకూడదు. ఈ తుఫాన్లో మనము నిలబడాలి. సంతోషంతో మనము ముందుకు వెళ్ళాలి. దానికి రివర్స్ మనము వెళ్ళాలి. ఎప్పుడైతే మనం రివర్స్ మనం వెళ్తామో ఖచ్చితంగా మనము దాన్ని మనము ఎదుర్కొంటామని ఈరోజు. అందుకని అంటాడు దేవుడు, మీరు నాలో ఉన్నారు కాబట్టి అపవాది మాత్రం మనల్ని ఏమి చేయలేదు, ఎవరు మనల్ని ఆపలేరు. దాన్ని ఖచ్చితంగా వాడిని ఎదుర్కొంటే, ఆ తుఫాను మాత్రం ఎదుర్కొంటే మనం ఆ దీవెన మాత్రం మనము పొందుకుంటామని ఈరోజు మనకు తెలియజేస్తాం. దయచేసి లేచిన వాడిని మనం ప్రార్థన చేసుకుందాం. Yes, you need to defeat. అపవాదిని మనము డిఫీట్ చేయాలి. దాన్ని ఎదుర్కొని మనం డిఫీట్ చేయాలి. తండ్రి, ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్క బిడ్డతో మీరు మాట్లాడడానికి ప్రతి ఒక్క బిడ్డని దేవా తండ్రి